దేవుని పరిశుద్ధ నామానికి స్తోత్రాలు స్తుతులు చెల్లిస్తుంటున్నాను. మరి సాయంకాల సమయంలో దేవుడిచ్చిన ధన్యతను బట్టి మరి దేవునికి మహిమ ఘనత ప్రభావాలు చెల్లిస్తుంటున్నాను. మరి కూడి వచ్చిన మీకు సిస్టర్స్ అందరు బ్రదర్స్ కు అందరికీ నా హృదయపూర్వక వందనాలు చెల్లిస్తుంటున్నాను. మరి దేవుడు ఈ సమకూర్చిన విధానాన్ని బట్టి ఆయన నామానికే మహిమ ఘనత ప్రభావాలు చెల్లిస్తుంటున్నాను. ఎందుకంటే దేవుడే ఈ లోకంలో మనకు నమ్మదగిన వాడు, మనం నమ్ముకునదగిన వాడు కాబట్టి మరి ఆయనను ప్రార్థన ద్వారా మరి ఆయనను స్తుతించాలి, ఘనపరచాలి. మరి వాక్యం ద్వారా దేవుడు మనతో మాట్లాడలాగా మనము ప్రార్థించాలి. మరి ప్రైజ్లాటు దీపా సిస్టర్ వందనాలు. దేవాయసు ప్రభా మరి పొద్దు నుంచి వరకు కూడా ప్రభా మీరు మమ్మల్ని ఎంతో కాల్చి కాపాడిన గొప్ప దేవానికే వందనాలు ప్రభా. తండ్రి దేవాయసు ప్రభా ఈ యొక్క సమయంలో ప్రభా ప్రార్థిస్తున్నగా తండ్రి నీ యొక్క ఆత్మకార్యం చేయించండి ప్రభా, నీ యొక్క ప్రజెన్స్ మా మధ్యలో ఉంచండి తండ్రి. అదే రీతిగా తండ్రి మరి ఎంతో మంది బిడ్డల ప్రభా నీ సన్నిధికి ప్రభా వచ్చిన వారిని అందరినీ కూడా ప్రభా నీ సేపులో జ్ఞాపకం చేసుకుని వారిని దీవించండి, వారి సేవ జీవితాన్ని ఫలితాన్ని దయచేయండి ప్రభా. అదే రీతిగా తండ్రి మరి లోకంలో ఎక్కడ చూసినా గలిబిలి తండ్రి, ఆ యొక్క గలిబిలి నుంచి కూడా ప్రభా మీరు మమ్మల్ని తప్పించే ప్రభా మీ యొక్క పరిశుద్ధలో తండ్రి మా అందరినీ ముద్రించుకున్నందుకు నీకు లెక్కలేని పొందడానికి ప్రభా కృతజ్ఞతలు తండ్రి. విషయం మరి నీకే కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాం ప్రభా. దేవాయచు ప్రభా ప్రతి బిడ్డ నీ సన్నిధికి రావాల్సిందే ప్రభా, వారి కాలం వేసుకొని సన్నిధికి లాక్కరండి తండ్రి. దేవాయచు ప్రభా వాక్యంతో మీరు మాతో మాట్లాడండి, మా జీవితం సరిదిద్దుకోవడానికి తండ్రి. దేవా నువ్వు ఇచ్చిన ప్రతి అవకాశాలన్నింటినీ బట్టి ప్రభా మరి మేము నేర్చుకొని ప్రభా స్వీకరించుకొని ప్రభా అనేకులకు ప్రభా నీ యొక్క నీతిని సత్యాన్ని మేము ప్రకటించాలి తండ్రి. దేవా మేము వెలిగింపబడాలి, అనేకులు మేము వెలిగించాలి ప్రభా. కాబట్టి ప్రభా మీరు మాకు సాయం చేసి ముందుకు నడిపించండి ప్రభా. దేవా ఆది అంతం ప్రభా మీరే తోడని నడిపిస్తారని యేసుక్రీస్తు నామంలో ప్రార్థిస్తాను తండ్రి. ఆమేన్. ప్రైజ్ లార్డ్ అన్నా. ప్రైజ్ లార్డ్ సిస్టర్. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ప్రభు నిన్ను కొనియాడేదా, హల్లెలూయా పాడేదా. ప్రభు నిన్ను కొనియాడేదా, అన్ని వేళలయందునా నిన్ను పూజించి కీర్తింతును. అన్ని వేళలయందునా నిన్ను పూజించి కీర్తింతును. నా ప్రభువా నిన్ను నే కొనియాడేదా, హల్లెలూయా పాడేదా. ప్రభు నిన్ను కొనియాడేదా, వాగ్దానమూలనిచ్చి నెరవేర్చువాడవు నీవే. వాగ్దానమూలనిచ్చి నెరవేర్చువాడవు నీవే. నమ్మకమైన దేవా నన్ను కాపాడువాడవు నీవే. నమ్మకమైన దేవా నన్ను కాపాడువాడవు నీవే. నా ప్రభువా నిన్ను నే కొనియాడేదా, హల్లెలూయా పాడేదా. ప్రభు నిన్ను కొనియాడేదా, నాదు శత్రువులను పడద్రోయువాడవు నీవే. నాదు శత్రువులను పడద్రోయువాడవు నీవే. మహాసామర్థ్యుండవు నా రక్షణ శృంగము నీవే. మహాసామర్థ్యుండవు నా రక్షణ శృంగము నీవే. నా ప్రభువా నిన్ను నే కొనియాడేదా, హల్లెలూయా పాడేదా. ప్రభు నిన్ను కొనియాడేదా. ఎందరూ నిన్ను చూచిరో వారికి వెలుగు కలిగెన్. ఎందరూ నిన్ను చూచిరో వారికి వెలుగు కలిగెన్. ప్రభువానే వెలుగొందితి, నా జీవంపు జ్యోతివి నీవే.
ఆ ప్రభువా నీ వెలుగొందితి, నా జీవంపు జ్యోతివి నీవే, నా ప్రభువా నిన్ను కొనియాడేదా, హల్లెలూయా పాడేదా, ప్రభు నిన్ను కొనియాడేదా. భయమును పారద్రోలి అభయముని చేతివే, ఆ భయమును పారద్రోలి అభయముని చేతివే, ఎబెనెజరు నీవై ప్రభు నన్ను రక్షించుచుంటివి నీవే, ఆ ఎబెనెజరు నీవై ప్రభు నన్ను రక్షించుకుంటివి నీవే, నా ప్రభువా నిన్ను కొనియాడేదా, హల్లెలూయా పాడేదా, ప్రభు నిన్ను కొనియాడేదా. కష్టములన్నింటినీ ప్రియముగా భరింతును, ఆ కష్టములన్నింటినీ ప్రియముగా భరింతును, నీ కొరకే జీవింతును, నా జీవంపు దాతవు నీవే, ఆ నీ కొరకే జీవింతును, నా జీవంపు దాతవు నీవే, నా ప్రభువా నిన్ను కొనియాడేదా, హల్లెలూయా పాడేదా, ప్రభు నిన్ను కొనియాడేదా. అన్ని వేళలయందునా నిన్ను పూజించి కీర్తింతును, ఆ అన్ని వేళలయందునా నిన్ను పూజించి కీర్తింతును, నా ప్రభువా నిన్ను కొనియాడేదా, హల్లెలూయా పాడేదా, ప్రభు నిన్ను కొనియాడేదా. థ్యాంక్ యూ బ్రదర్. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ లార్డ్ దిలీప్ బ్రదర్. మన ప్రభువును రక్షకుడైన ప్రభువైన యేసుక్రీస్తు నామం పేరట, మన ప్రభువును మన రక్షకుడైన ప్రభువైన యేసుక్రీస్తు నామం పేరట ఈ యొక్క ఆరాధనలో ఉన్న మీ అందరికీ నా శుభములు తెలియజేస్తున్నాను. నాకు ఈ అవకాశం ఇచ్చిన చంద్రశేఖర వన్న నతానియల్ బ్రదర్ గారికి కూడా నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. దేవునికి మహిమ కలుగును గాక. చిన్న ప్రార్థనతోటి ఈ యొక్క వాక్యాన్ని మనం ధ్యానించుకున్నాము. పరిశుద్ధుడు అయిన తండ్రి, ప్రేమ కలిగిన దేవ, కృపా కనికరం గల తండ్రి, జీవం కలిగిన దేవ, జీవాధిపతి ఉన్న మా తండ్రి, మమ్మల్ని ఎంతగానో ప్రేమించిన దేవ, ప్రేమ స్వరూపివి, కరుణా సంపన్నుడవు, దయా దాక్షిణ్యుడవు, ధవలవర్ణుడవు, రత్నవర్ణుడవు, అతి సుందరుడవు, అతి కాంక్షణీయుడవు, 10,000 మందిలో గుర్తించదగినటువంటి నా ప్రాణప్రియుడు అయిన దేవ, వారునాథ, సత్యస్వరూపియగు తండ్రి, ఎల్లప్పుడూ నాయన మాకు తోడుగా ఉన్న ఇమ్మానుయేలుగా ఉన్న దేవ, నీకు స్తోత్రములు, వందనాలు. గడిచిన కాలం అంతా ప్రభువ, ఈ దినం వరకు ప్రభువ నాయన తండ్రి, మీ కృపలో దేవ మమ్మల్ని కాచి కాపాడి మమ్మల్ని సజీవ లెక్కలో నిలబెట్టిన ఆయన తండ్రి, ఈ దినం నీ సన్నిధిలో మమ్మల్ని చేర్చినందుకు నా ప్రభువా నీకు స్తోత్రములు, వందనాలు. నీ మందిర ఆవరణములో ఒక దినము గడుపుట 1000 దినముల కంటే శ్రేష్టమన్నావు తండ్రి. అట్టి శ్రేష్టమును ప్రభువ ఈ దినం మాకు అనుగ్రహించినందుకు నీకు వందనాలు, స్తోత్రములు. ప్రభువ, ఎక్కడ 2-3 కూడి నా నామంలో ఉందరో అక్కడ వారి మధ్య నేను ఉందునని మాకు సెలవిచ్చిన దేవుడు, ఆ రీతిగానే మాకు వాగ్దానం చేసిన దేవుడు, నువ్వెంతో నమ్ముకొనదగిన దేవుడవు, నమ్మదగిన దేవుడవు తండ్రి. నీ వాక్యము ఎంతో నమ్మదగినది, నువ్వు చేయనదంతయో నమ్మదగినది ప్రభువ. కాబట్టి కృపాసక్త సంపూర్ణుడవై తండ్రి, మీరు మా మధ్యలో ఉన్నారని, మీ యొక్క ఆత్మ మా మధ్యలో ఉన్నదని, మీ యొక్క సన్నిధినైనా మాతో ఉన్నదని మేము నమ్ముచున్నాము తండ్రి. దానిని బట్టి ప్రభువ నీకు వందనాలు, కృతజ్ఞతలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం ప్రభువ. ఇదిగో తండ్రి, ఎంతవరకు నాయన పాట ద్వారా ప్రభ నీ నామాన్ని మహిమపరచుకున్నందుకు ఇశ్రాయేలీయులు చేయు స్తుతుల పైన ఆసీనుడైన దేవుడవు తండ్రి. కాబట్టి మా స్తుతుల పైన ఆసీనులై ఉన్నందుకు ప్రభువ నీకు వందనాలు, స్తోత్రములు. ఇదిగో నా తండ్రి, ఇప్పుడు నాయన నీ పాదాల యొద్దకు వచ్చి నాయన నీ యొక్క వాక్యాన్ని, నీ స్వరాన్ని మేము వినబోతుండగా పరిశుద్ధాత్మ దేవ తండ్రి, నా స్థానంలో నువ్వుండి వాక్యాన్ని ఉపదేశించి బోధించమని, ఆ రీతిగా నీ యొక్క వాక్యం ద్వారా, నీ స్వరం ద్వారా ప్రభువ నాయన మీరు మాతో మాట్లాడమని మేము ప్రార్థిస్తున్నామయ్యా. నీ వాక్యము మాలో ఉన్నప్పుడే నాయన మేము జీవించగలము నాయన. కాబట్టి ఈ శరీరానికి ఆహారము ఏ
రీతిగానో తండ్రి మా ఆత్మ జీవించబడాలన్నా, మేము ఈ లోకంలో మీ కొరకు జీవించాలన్నా తండ్రి నీ వాక్యం అనే ఆ యొక్క జీవాహారము ఎంతో మాకు అవసరం ప్రభా. అట్టి జీవాహారాన్ని నాయన మాకు అనుగ్రహించి మమ్మల్ని జీవింపజేయమని ప్రార్థిస్తున్నాం ప్రభా. నాయన తండ్రి మేము వినగలిగిన చెవులు, గ్రహించగలిగిన మనసు మాకు దయచేయండి. మీ సన్నిధిలో ఉన్నాము, మీ సముఖంలో ఉన్నాము తండ్రి. అశ్రద్ధ చేయకుండా, నిర్లక్ష్యంగా ఉండకుండా తండ్రి మీ సన్నిధిలో ఉన్న మేము తండ్రి భయముతో వణుకుతో ప్రభా మీ యొక్క వాక్యాన్ని వినేవారిగా ఉండటకు మాకు సహాయం దయచేయండి. వాక్యం పట్ల మాకు ఆసక్తిని దయచేయండి ప్రభా. నాయన నీ ఉద్దేశాన్ని, చిత్తాన్ని గ్రహించి ఆ ఉద్దేశ ప్రకారంగా మేము జీవించే జీవితాలు, నీ చిత్తానుసారమైన జీవితాలు ప్రభా మాకు అనుగ్రహించమని మేము ప్రార్థిస్తూ, నా స్వనీతి మీద, నా స్వబుద్ధి మీద ఆధారపడకుండా తండ్రి నా ప్రవర్తన అంతటి ఎందు ప్రభా నీ అధికారానికి అప్పజెప్పుకుంటూ, నన్ను నీకు అప్పజెప్పుకుంటూ యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో ప్రార్థించి నిన్ను అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. తిమోతికి రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయము 7వ వచనం నుంచి ఈరోజు ధ్యానించే అంశానికి ఈ వాక్యం అనేది మూల వాక్యం అన్నట్టు. కాబట్టి ఈరోజు దేవుడు చెప్పబడే వాక్యము ఈ యొక్క వాక్యం మీద, ఈ యొక్క ప్రవచనం మీదనే ఆధారపడి ఉంటది. కాబట్టి తిమోతికి రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం 7వ వచనంలో ఏముందంటే, దేవుడు మనకు శక్తియు, ప్రేమయు, ఇంద్రియ నిగ్రహమును గల ఆత్మనే ఇచ్చెను గాని పిరికితనము గల ఆత్మను ఇవ్వలేదు. కాబట్టి తిమోతికి రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయము 7వ వచనంలో ఏముందంటే, దేవుడు మనకు శక్తియు, ప్రేమయు, ఇంద్రియ నిగ్రహమును గల ఆత్మను ఇచ్చెను గాని పిరికితనము గల ఆత్మను ఇయ్యలేదు. కాబట్టి ఈ పిరికితనము గురించి ఈరోజు వాక్యం యొక్క అంశం అన్నట్టు. ఎందుకు పిరికితనము గల ఆత్మను మనకి ఇయ్యలేదంటే, ఈ యొక్క పిరికితనము ఆత్మ కలిగిన వాళ్ళు ఎప్పుడు కూడా భయపడేవారిగా ఉంటారన్నట్టు. ప్రతి దానికి భయపడేవారిగా ఉంటారు. అంటే ఎప్పుడైతే ఒక మనిషిలో భయం అనేది ఆ వ్యక్తిలో ఉండి అది వెంటాడుతుందో ఆ వ్యక్తి పిరికివాడుగా మార్చబడతారు. కాబట్టి ఈ పిరికితనము ఎప్పుడైతే మనలో ఉంటుందో, ఎప్పుడైతే అలా మనము భయంతో ఉండేవారిగా ఉంటామో, ఈ పిరికితనము మనని దేనిని ఎదుర్కోలేము, దేనితో మనము పోరాడలేము. అలా మనం ఎదుర్కోలేనప్పుడు, దాని మీద మనం పోరాడలేనప్పుడు దానిని మనం ఎన్నడను కూడా జయించలేము. కాబట్టి ఎందుకు ఈ మాట యేసు ప్రభు చెప్తున్నాడంటే, చూడండి మత్తయి ప్రకటన గ్రంథము 21వ అధ్యాయము 7వ వచనంలో చూస్తే, ప్రకటన గ్రంథము 21వ అధ్యాయము 7వ వచనంలో, జయించువాడు వీటిని స్వతంత్రించుకొనును, నేనతనికి దేవుడునై ఉండును, అతడు నాకు కుమారుడై ఉండును. కాబట్టి మనం బైబిల్ అంతా చదివినప్పుడు, ధ్యానించినప్పుడు 3 సందర్భాలు మనం చూస్తాం ఎవరు దేవుని కుమారులని. మొదట, దేవుని ఆత్మచేత ఎందరూ నడిపింపబడుదురో వారు దేవుని కుమారులు అనబడుదురు. సమాధాన పరుచువారు ధన్యులు, వారు దేవుని కుమారులు అనబడుదురు. ఇప్పుడు 3వది, జయించిన వాడే దేవుని కుమారుడు. ఎందుకంటే మన దేవుడు ఆయన యుద్ధ వీరుడు, యుద్ధ సూర్యుడు కాబట్టి దేవుడు ఈ లోకాన్ని జయించినవాడు. కాబట్టి ఆయన జయించిన వాడు కాబట్టి తండ్రి కుడిపార్శ్వమందు కూర్చున్నాడు. కాబట్టి అలా ఈ లోకంలో యేసుక్రీస్తు ప్రభుని నమ్ముకొని, యేసుక్రీస్తు ప్రభునందు విశ్వాసం ఉంచి, యేసుక్రీస్తు ప్రభుని వెంబడించే వారు ఎందరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఎప్పుడూ దేవుని కుమారులుగా, దేవుని కుమార్తెలుగా అనబడతారు. అంటే జయించినప్పుడే. కాబట్టి జయించాలంటే మొదట మనకేముండాలా? భయం ఉంటే జయించగలమా? మనలో పిరికితనం ఉంటే మనము జయించగలమా? లేదా మన హృదయంలో కలవరం ఉంటే, లేదా మనలో అపనమ్మకం ఉంటే, అవిశ్వాసం ఉంటే మనం జయించగలమా? కాబట్టి ఎవరు జయించగలరు అంటే, యేసు ప్రభుని పోలి నడుచుకున్నవారు, యేసు క్రీస్తు ప్రభుని ధరించుకున్నవారు, క్రీస్తు యొక్క సారూప్యంలోనికి ఎందరైతే మార్చబడతారో, ఎందరైతే దేవుని యొక్క ఆత్మచేత నడిపించబడతారో వారే జయించగలరు. అది శోధనైనా గాని, శ్రమైనా గాని, కష్టమైనా గాని, రోగమైనా గాని, ఈ లోకంలో ఎదురయ్యే ఎలాంటివైనా గాని వాళ్ళే ప్రభు పక్షాన నిలబడగలరు. వాళ్ళే దాంతో పోరాడగలరు, దానిని ఎదుర్కోగలరు. కాబట్టి ఈరోజు దేవుడు మనమందరము ఆయన కుమారులుగా, కుమార్తెలుగా మార్చబడిన వాళ్ళము కాబట్టి ఈ లోకంలో దేవుని యొక్క రాజ్యాన్ని స్థాపించాలి. దేవుని యొక్క రాజ్యాన్ని స్థాపించాలి. ఆ రాజ్యాన్ని మనము స్వాధీనం చేసుకోవాలనుకుంటే మన చరిత్ర పాతదంతా మనం చూస్తే యుద్ధాలు జరిగేవి. అంటే ఒక దేశం మీద ఇంకొక దేశం మీద యుద్ధం జరిగినప్పుడు ఆ ఓడిన రాజు, ఆ వ్యక్తి ఎప్పుడైతే ఓడిపోతాడో అప్పుడు ఆ రాజ్యం అనేది ఈ రాజు వశమవుతుంది అన్నట్టు. అలానే ఈ లోకంలో యేసుక్రీస్తు ప్రభు యొక్క రాజ్యాన్ని స్థాపించాలంటే మనము జయించాలా, అంటే దానిని మనము ఎదుర్కోవాలా, పోరాడాలా. కాబట్టి జయించే వాళ్ళే దేవుని కుమారులు. అలా జయించని వారి పరిస్థితి ఏంటంటే, ప్రకటన గ్రంథము 21వ అధ్యాయము 8వ వచనంలో, పిరికి వారును, అవిశ్వాసులను,
అసహ్యులను, నరహంతకులను, వ్యభిచారులను, మాంత్రికులను, విగ్రహారాధికులను, అబద్ధికులందరూ అగ్ని గంధకములతో మండుగుండములో పాలు పొందుదురు. ఇది 2వ మరణము. కాబట్టి పిరికి వారు. కాబట్టి ఎందుకు పౌలు ఈ మాట తిమోతితో చెప్తుండంటే, మనము ఈ లోకములో ప్రతి దానిని ఎదుర్కోవాలా. ప్రతి దాని మీద మనకి పోరాటం ఉంటది. మన శరీర కోరికల మీద మనకి పోరాటం ఉంటది. లోకానుసారమైన వాటి మీద మనకు పోరాటం ఉంటది. ఎదుటి వారి వల్ల మనకు ఎదురయ్యే వాటి మీద పోరాటం ఉంటది. కాబట్టి ప్రతి దానిని మనం ఎదుర్కోవాలా. ప్రతి దాని మీద మనం పోరాడాలంటే నీకు నాకు ధైర్యం అవసరం. కాబట్టి ధైర్యంగా నువ్వు ఉన్నప్పుడే నువ్వు ముందుకు అడిగేయగలవు. ధైర్యాన్ని కోల్పోయినప్పుడు ఎవ్వరు అడిగేయలేరు. అలా ఎవరు బైబుల్లో, ఎందుకంటే బైబుల్ మనకి ప్రామాణికంగా ఉంది. బైబుల్లో అన్ని రకాలుగా ఉన్న వాళ్ళు ఉన్నారు. అలా ఎవరైతే పిరికి వారిగా ఉన్నారు, ఎలా వాళ్ళు వాళ్ళ ధైర్యాన్ని విడిచిపెట్టారు, ఎట్లా వాళ్ళు దేవుని పట్ల అపనమ్మకం ఉంచినారో తెలుసుకోగలిగితే, ఈరోజు నా జీవితము అలానే ఉంటే ఇది మనకి ఎంత మాత్రము కూడా అది ఉత్తమమైనది కాదు. కాబట్టే దేవుడు ఈరోజు వాక్యంతో మాట్లాడుతున్నాడు. చూడండి, రాజులు 1వ గ్రంథము 19వ అధ్యాయము 1వ వచనంలో, ఏలియా చేసినదంతయు అతడు ఖడ్గము చేత ప్రవక్తలందరినీ చంపించిన సంగతియును ఆహాబు యెజబేలునకు తెలియజెప్పగా, యెజబేలు ఒక దూత చేత ఏలియాకు ఈ వర్తమానము పంపించెను. రేపు ఈ వేళకు నేను నీ ప్రాణమును వారిలో ఒకని ప్రాణము వలె చేయని ఎడల దేవుడు నాకు గొప్ప అపాయము కలగజేయును గాక. కాబట్టి అతడు ఈ సమాచారము తెలుసుకొని లేచి తన ప్రాణమును కాపాడుకొనుటకై పోయి. చూడండి, అంతమంది బయలు ప్రవక్తలను తానొక్కడే ఎదుర్కొని నిర్మూలించిన ఏలియా ఆ యెజబేలు పంపించిన వర్తమానం విన్న తర్వాత ఆయనలో చూడండి ఏం భయం వచ్చింది? మరణ భయం వచ్చింది. కాబట్టి ఈ లోకంలో మనం కూడా ఏవేవో వింటుంటాం, మన కళ్ళ ముందు ఏదేదో చూస్తుంటాం. వాటిని బట్టి మనం ఉంటే, వాటిని బట్టి మనం చూస్తే, ఈ ఏలియా ఎలా అయితే ప్రాణ భయము, మరణ భయము కలిగి పిరికివాడిగా మార్చబడ్డాడో, ఈరోజు నువ్వు నేనైనా సరే, ఈ లోకంలో ఉన్న వాళ్ళు ఎవరైనా సరే అలానే మారుతారు. అందుకు ఈ విశ్వాస యాత్రలో ముందుకు కొనసాగాలంటే ఆ విశ్వాసానికి కర్త, దాన్ని కొనసాగించు వాడైన యేసు వైపుకు ఎందుకు చూడాలంటే కారణం ఇదే. ఎందుకంటే యేసు క్రీస్తు ప్రభు ఒక్కడే జయించిన వాడు, ఈ లోకమును జయించిన వాడు, అపవాదిని జయించిన వాడు, మరణాన్ని జయించిన వాడు, పాపాన్ని జయించిన వాడు. చూడండి, కాబట్టి ఆయనని మనం చూడాలా, ఆయన మాటలను మనం వినాలా. ఈ లోకంలో అది చెబుతారు, ఇది చెబుతారు, అవి చూస్తాం, ఇవి చూస్తాం. ఇవన్నీ మనుషుల్ని భయగ్రాంతులకి గురి చేసేవే, మనుషుల్ని అపనమ్మకంలోనికి నడిపించేవి, అవిశ్వాసులుగా మార్చేవే తప్ప మనుషుల్ని ఎన్నడూ బలవంతులుగా చేయలేవు. మనిషిని ఎవడిని కూడా శక్తిమంతుడుగా చేయలేదు. మనము ఈ లోక సంబంధులము కాము, పరలోకవాసులుగా ఉంటే, పరలోక నివాసులారా ఉత్సాహించుడి, భూలోకమా మీకు శ్రమ అన్నాడు. నీకు భయము కలుగుతుందంటే, నీ హృదయము కలవరపడుతుందంటే, నీలో పిరికితనం ఉందంటే, నువ్వు దేన్ని బట్టి ఈరోజు చూసి భయగ్రాంతుడు అవుతున్నావంటే నువ్వు భూలోక సంబంధిగా జీవిస్తున్నావు కాబట్టే నీలో ఆ భయం వెంటాడుతుంది. నీలో ఉన్నవాడు ఈ లోకంలో ఉన్నవాడి కంటే గొప్పవాడు అనే నమ్మకము నీలో లేదు కాబట్టే నీలో పిరికితనం నిన్ను వెంటాడుతుంది. అందుకు ప్రార్థన చేయాలన్న భయం, మంత్రాలన్న భయం. ఎందుకు భయపడాలా? దేనికి భయపడాలా? నీ దేవుడు దహించు అగ్నిగా ఉన్నప్పుడు, ఆయన సేవకుడు అయిన నీవు అగ్ని జ్వాలగా ఉన్నప్పుడు, నీలో ఉన్నవాడు, నీతో ఉన్నవాడు, నీ పక్షాన ఉన్నవాడు, ఈ లోకాన్ని జయించిన వాడైనప్పుడు ఆయనని ఎదుర్కొని నీ మీద ఏదన్నా గెలవగలదా? చూడండి, వాక్యము మన హృదయంలో ఉంటే ఈ నమ్మకం మనలో ఉంటది. భయం ఎందుకు ఉంటది? అదే వాక్యం మనలో లేకుండా లోక సంబంధమైనవి మనలో ఉంటే మనం పిరికి వాళ్ళగా మారిపోతాం, మనం భయగ్రాంతులుగా మారిపోతాం, అన్ని భయాలు మనలో వెంటాడతాయి. చూడండి, అప్పుడు ఎలా దానిని ఎదుర్కొని మనుషులు పోరాడి వాటి మీద జయం పొందగలరు? కాబట్టి ఏలియా గురించి ఎందుకు దేవుడు మాట్లాడుతుందంటే, తాను ఎంతో దేవుని యందు భయభక్తులు కలిగిన వాడు, ఒకడే ప్రవక్త, దేవుని పట్ల రోషము కలిగిన వాడు, అంతమంది అబద్ధ ప్రవక్తలు అందరినీ నిర్మూలించిన వాడు, ఒక ఆహాబు భార్య అయిన యెజబేలు పంపిన సమాచారము, వర్తమానం విన్న తర్వాత ఆయనలో భయం వచ్చింది. చూడండి, తన ప్రాణమును చూడండి, యెజబేలు ఒక దూత చేత ఏలియాకు ఈ వర్తమానము పంపించెను. రేపు ఈ వేళకు నేను నీ ప్రాణమును వారిలో ఒకని ప్రాణము వలె చేయని ఎడల దేవుడు నాకు గొప్ప అపాయము కలగజేయును గాక. కాబట్టి అతడు ఈ సమాచారము తెలుసుకొని లేచి తన ప్రాణమును కాపాడుకొనుటకై పోయి యూదా సంబంధమైన బెయేర్షెబాకు చేరి అచట ఉండమని తన దాసునితో చెప్పి, తాను ఒక దినమ ప్రయాణము అరణ్యములకు పోయి ఒక బదరీ వృక్షము కింద కూర్చుండి మరణాపేక్ష గలవాడై, చూడండి తిరిగితనం వచ్చేసింది, ఇక చాలు అనుకుంటున్నాడు. చూడండి, యెహోవా నా పితరుల కంటే నేను ఎక్కువ వాడను కాను, ఇంత మట్టుకు చాలును, నా ప్రాణము తీసుకొనుము అని ప్రార్థన చేస్తున్నాడు.
చూడండి, అంత ఏలియా అగ్ని చేత అభిషేకించబడిన వాడు, తన నోటితో పలికితే ఆకాశము నుండి కూడా అగ్ని దిగొచ్చి అందరినీ కాల్చివేసిన అంతటి బలవంతుడు, శక్తిమంతుడు. ఈ యజబేలు పంపించిన సమాచారము, ఆ వర్తమానం విన్న వెంటనే ఆయనలో కలిగినది ఏంటంటే పిరికితనం, మరణ భయం ఆయనని వెంటాడింది. ఈరోజు నీలో నాలో ఏ భయం వెంటాడుతుంది? దేన్ని బట్టి ఈరోజు నువ్వు భయపడుతున్నావు? చూడండి, దేన్ని బట్టి భయపడాలంటే ప్రభువును బట్టే భయపడాలా. ఎందుకంటే ఆయన చిత్తానికి నీ జీవితం లోబడలేదేమో, నీ జీవితము ఆయన చిత్తానుసారంగా లేదేమో, నీ శరీరాన్ని ఆయనకి నువ్వు సమర్పించుకోలేదేమో, ఇంకా ఆయనకి తగినట్టుగా నువ్వు పరిపూర్ణుడివి, సంపూర్ణతలోకి రాలేదేమో. ఆయన ఇచ్చిన విషయంలో, ఆయన వాక్యాన్ని పాటించే విషయంలో, ఆజ్ఞల విషయంలో, దేవుని ప్రకారంగా నడుచుకొని జీవించే విషయంలో లేవేమో. ఆ భయము నీకు పవిత్రమైనది, ఆ భయము నీకు మంచిది, మేలు. కానీ దేవుని పట్ల ఉండకుండా ఉండే భయము, ఈ లోకంలో ఉండే వాటి పట్ల ఉండే భయము వ్యర్థమైనది. ఆ భయము కలిగిన వాళ్ళు వ్యర్థులైపోతారు, పిరికి వాళ్ళు అయిపోతారు. పిరికివాడు ఎలా నిలబడగలడు? పిరికివాడు ఎలా ఎదుర్కోగలడు? ఈరోజు నీలో నాలో ఈ వాక్యం వింటున్న ఎవరైతే ఉన్నారో వారిలో ఈ భయం ఉందేమో, ఈ పిరికితనం ఉందేమో. నీకు దేవుడు పిరికితనం గల ఆత్మని ఇవ్వలేదు, దేవుడు నీకు శక్తినిచ్చిండు. కాబట్టి ఈ పిరికితనం గల ఆత్మ ఏలియాని వెంబడించింది, మరణ భయం వచ్చింది ఆయనను. కాబట్టి నా ప్రాణము తీసుకునేలాగా చూడండి, అంటే ఈ పిరికితనం గల ఆత్మ మనల్ని ధైర్యంగా ఎదుర్కొని ముందుకి నడవనీయదు, మన ప్రయత్నంలో మనకి ముందుకు కొనసాగనీయదు. ఏమవుతుందో, ఇది చేస్తే ఏం జరుగుద్దంటే ఏం చేస్తారు మనుషులు? ఒక వ్యక్తి మీద ప్రార్థన చేయడానికి కూడా వెనుకాడుతుంటే, ఒక చూడండి, దెయ్యాల కాడికో చీకటి శక్తుల కాడికి ఏవైనా కానీ పాతాల లోకపు ద్వారాలు కూడా నీ ఎదుట నిలవలేవన్నాడు. శత్రు బలమంతటి మీద నీకు అధికారం ఉందన్నాడు. నా నామము నిమిత్తము మీరు ఏది అడిగినను నేను చేస్తానని ఎంతో శక్తిగల నామము యేసు క్రీస్తు ప్రభు నామాన్ని నీకు ఇచ్చిండు. కానీ ఎందుకు మనుషులు భయపడుతున్నారు? ఈరోజు ఈ భయము మన శరీరం పట్ల ఉంది, మన ఆరోగ్యాల పట్ల ఉంది, లేదా మన జీవితాల పట్ల ఉంది. కానీ దేవుని పట్ల, దేవుని విధానం పట్ల ఆ భయం ఈరోజు మనుషుల్లో చూడగలుగుతున్నామా? దాని పట్ల మనుషుల్లో ఆలోచన ఉందా? ఈరోజు ఏ భయం మంచిది చెప్పండి? దేవుని పట్ల ఉండే భయం మంచిదా? ఈ లోకంలో ఉండే వాటి పట్ల ఆలోచించే భయం మంచిదా? ఏ భయం మనకి మంచిది? చూడండి, ఈ లోకంలో ఏది విన్నా నువ్వు పిరికివాడివే, పిరికి దానివే, నువ్వు ఎదుర్కోలేవు. నీలో భయం ఉంటది, నీ కళ్ళ ముందు జరిగేవి చూస్తే నీకు అదే భయం ఉంటది. కాబట్టి ఈ లోకంలో నుండి మనము వేరుపరచబడిన వాళ్ళము, మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారు. దేవుడు మనల్ని రాజ్య సంబంధులుగా, వెలుగు సంబంధులుగా మార్చినప్పుడు, పరిశుద్ధాత్మ దేవుడు మనలో ఉన్నప్పుడు, ఆయన మన మధ్య నివసించి మనతో ఉన్నప్పుడు, చూడండి మనం ఎవరము చెప్పండి? తండ్రి బలవంతుడే. ఆ తండ్రి స్థానాన్ని వచ్చిన కుమారుడు పిరికివాడైతే రాజ్యాన్ని పోగొట్టుకుంటాడు కదా శత్రువుల మధ్యలో. ఈరోజు కూడా అదే జరుగుతుంది. కాబట్టి యేసుక్రీస్తు ప్రభు బలవంతుడు, శక్తిమంతుడు. కాబట్టి చూడండి, ఏలియా విషయం ఎందుకు చెప్తున్నానంటే, ఏలియాలో మరణ భయం వచ్చింది, కానీ నీలో నాలో ఆ భయం రాకూడదు. ఎందుకంటే చూడండి, మార్కు సువార్తలో ఈ వాక్యం చెప్తున్నారు, ఇది దేవుడే తన నోటితో పలికిన మాట. వాక్యాన్ని నమ్మి ఆ వాక్యంలో జీవించే వాళ్ళమైతే ధైర్యంగా ఉంటాం. లేదు, ఈ లోకంలో ఉన్న వాటిని బట్టి నమ్మి ధైర్యంగా ఉండే వాళ్ళ గురించి దేవుడు మాట్లాడలేదు. చూడండి, మార్కు సువార్త 16వ అధ్యాయం 18వ వచనంలో, పాములను ఎత్తి పట్టుకొందరు, మరణకరమైనది ఏది త్రాగినను అది వారికి హాని చెయ్యదు. నువ్వు మరణకరమైనది తాగినా గానీ నీకు హాని చెయ్యదంట. అపోస్తులుడైన పౌలు ఒక ద్వీపంలో వెళ్ళి దేవుని గురించి చెప్పినప్పుడు ఒక సర్పం వచ్చి అతన్ని కరుస్తుంది, అది మరణకరమైంది కాదా? వాళ్ళందరికీ తెలుసు ఈ వ్యక్తి ఆ సర్పము కరిచినప్పుడు చనిపోతాడు, కాబట్టి అతను ఎప్పుడు చనిపోతాడని కాచుకొని చూస్తున్నారు. కానీ పౌలు చనిపోయిండా? ఎందుకంటే అది మరణకరమైన విషయమే గాని, ఆ మరణకరమైన విషయము తనలోకి వెళ్ళినా గాని అది పౌలుని ఏ హాని చేయలేకపోయింది. ఎందుకంటే క్రీస్తును ధరించుకున్నవాడు కాబట్టి పౌలు. కాబట్టి ఈ వాక్యమే చెప్తుంది కదా, నువ్వు మరణకరమైనది తాగినా నీకు హాని చేయదంట. కానీ ఈ వాక్యాన్ని ఈరోజు నేడు ఉన్న సేవకులు, దేవుని బిడ్డలు ఇలా నమ్మగలుగుతున్నారా? వాక్యాన్ని అలా అర్థం చేసుకొని ఆ వాక్యాన్ని బట్టి జీవించగలుగుతున్నారా? అదే కదా యేసు ప్రభు చెప్పింది, మనుషుడు రొట్టె వల్ల మాత్రము కాదు దేవుని నోటి నుండి వచ్చు మాట వల్ల బ్రతుకుతాడు. ఇయే కదా ఆ మాటలు. ఈ మాటలే కదా నిన్ను బ్రతికింపజేసేది, ఈ మాటలే కదా నిన్ను ధైర్యవంతుడిగా మార్చేది. రాళ్ళు రొట్టెలు చేసుకోమన్నప్పుడు ఆయన చేసుకోగలిగిందా? చూడండి, అలాగే 2వ అధ్యాయము, ఇప్పుడు 2వ విషయానికి వస్తే చూడండి, సంఖ్యాకాండము 13వ అధ్యాయము చూడండి, సంఖ్యాకాండము 13వ అధ్యాయము 31వ వచనము, అయితే అతనితో కూడా పోయిన ఆ మనుషులు, ఆ జనులు మనకంటే బలవంతులు, మనము వారి మీదకి పోజాలమనిరి. ఎవరు? ఇశ్రాయేలీలో వాగ్దాన దేశంలో ఉన్న వారిని బట్టి, వారి యొక్క రూపాన్ని బట్టి, ఆకారాన్ని బట్టి చూసి భయపడుతున్న పిరికి వాళ్ళు. ఎవడు బలవంతుడు? ఆ ఐగుప్తులో నుండి విడిపించి మిమ్మల్ని తోడుకొని తీసుకొని వస్తున్న దేవుడు బలవంతుడా? మనిషి రూపాన్ని బట్టి, మనిషి ఆకారాన్ని బట్టి చూసి వాళ్ళు బలవంతులా? వీళ్ళు చెప్తున్నారు ఇశ్రాయేలీలు. ఈరోజు మనం కూడా చెప్తున్నామేమో, యేసుక్రీస్తు ప్రభువే బలవంతుడు, ఏది ఆయన ఎదుట నిలవలేదు. అది ఏదైనా కానీ
ప్రభువుకి లోపడాల్సిందే. యాకోబు, దయ్యాలు కూడా వణుకుచున్నాయి అంట దేవునికి నమ్మి. అదే దయ్యాలు నువ్వు క్రీస్తులాగా క్రీస్తు స్వరూపంలోకి మారి క్రీస్తును ధరించుకొని నీలో క్రీస్తు ఉంటే అవే దయ్యాలు ఈ రోజు నిన్ను నమ్మి నీకు వనకవా? కానీ అట్లా ఎందుకు వనకట్లేదు? చూడండి, సంఖ్యాకాండము 13 అధ్యాయం 31 వచనంలో, అయితే అతనితో కూడా పోయిన ఆ మనుషులు, ఆ జనులు మనకంటే బలవంతులు, మనము వారి మీదకి పోజాలమనిరి, మరియు వారు తాము సంచరించి చూచిన దేశమును గురించి ఇశ్రాయేలీలతో చెడ్డ సమాచారము చెప్పి, మేము సంచరించి చూచిన దేశము తన నివాసులను భక్షించు దేశము, దానిలో మాకు కనబడిన జనులందరూ ఉన్నత దేహులు. ఎవరు? గొల్యాతు లాంటి ఆకారాలు అన్నట్టు. కాబట్టి ఆకారం పెద్దదని మనం భయపడాలా? ఆకారం ఏదో పెద్ద గొప్పదని మనం భయపడాలా? చూడండి, అక్కడ నెఫిలీయులు సంబంధులైన ఆనాకు వంశపు నెఫిలీలను చూచితిమి, మా దృష్టికి మేము మిడతల వలె ఉంటిమి, వారి దృష్టికి అట్లే ఉంటిమనిది. కాబట్టి సమస్య ఇప్పుడు ఎట్టుంది? చూడడానికి పెద్దదిగా ఉంది. అంటే ప్రత్యర్థి ఇప్పుడు ఎలా ఉన్నాడు? పెద్దగా కనబడుతున్నాడు. కాబట్టి ఆ పెద్దగా ఉన్నదాన్ని బట్టి, దాని ఆకారాన్ని బట్టి చూసి మేము బలవంతులము కాదు, మేము బలహీనులమని చెప్పుకుంటున్నారు. ఎందుకు? వారి రూపమును వారి ఆకారాన్ని చూసి వీరిలో ఏం కలిగిందంట? పిరికితనము, భయం కలిగింది. ఇశ్రాయేలు ఈ పిరికితనము వీళ్ళని ఎంతటి పాపంలోకి నడిపించిందంటే, చూడండి సంఖ్యాకాండము 14 అధ్యాయం 1 వచనము, అప్పుడు ఆ సర్వ సమాజము ఎలుగెత్తి కేకలు వేసెను. ప్రజలు ఆ రాత్రి ఎలుగెత్తి ఏడ్చిరి. ఎందుకు? ఆకారాన్ని చూసి, ఆ మనుషులు చూసిన వాళ్ళ రూపాన్ని చూసి. ఇలా ఎలుగెత్తి ఏడ్చేవాడు చేతగానోడు అవుతాడే తప్ప చేయగలిగేవాడు ఎట్టవుతాడు? అసమర్థుడుగా ఉంటారే తప్ప సమర్థులుగా ఎట్లా మాట్లాడతారు కదా? పోరాడేవాడు, దాని మీద యుద్ధం చేసేవాడు వెళ్ళి ప్రయత్నించాలా? తన ప్రాణము పోయే వరకు తన ప్రత్యర్థితో పోరాడాలి. కానీ వాళ్ళని చూసిన వెంటనే ఏం చేస్తున్నారు? పెద్దగా కేకలు వేసుకుంటూ రాత్రంతా చేతగాని సమర్థుల్లాగా ఏడుస్తున్నారు. ఈరోజు నువ్వు నేను అలా చేతగాని సమర్థుడులాగా మన చుట్టూ ఉన్న పరిస్థితులను బట్టో లేదా మనం కలిగి ఉన్న సమస్యలను బట్టి ఏడ్చేవాడివైతే నువ్వు చేతగాని వాడు అవుతావే తప్ప ఎదుర్కొని పోరాడి దాని మీద గెలిచి విజయం పొంది జయించిన వాడివి ఎట్లవుతావు? జయించిన వారమై ఎట్లవుతావు? జయించేవాడే కదా నా కుమారుడు అంటున్నాడు యేసు ప్రభు. పిరికోళ్ళని అంటున్నాడా? అపనమ్మకస్తులను అంటున్నాడా? అవిశ్వాసులను అంటున్నాడా? ఆయనకు తప్ప దేనికి భయపడొద్దు అన్నప్పుడు ఆయనకు మాత్రం భయపడకుండా ఈ లోకంలో ఉన్న వాటికి అన్నిటికీ భయపడే పిరికోళ్ళ గురించి మాట్లాడుతున్నాడా? చూడండి, దేనికి పిరికితనం? దేనికి నీకు భయం? ఆవగింజంత విశ్వాసం ఉంటే ఈ కొండ ఇక్కడి నుండి అక్కడికి వెళ్ళమంటే వెళ్ళొద్దన్నాడు. ఆవగింజంత విశ్వాసం. ఆ కొండ కన్నా వీళ్ళేం బలవంతులు కాదు కదా. చూడండి, ఈ ఏడ్చే వీళ్ళు, అలా పెద్ద కేకలు వేస్తున్న వీళ్ళు, ఈ చేతగాని వాళ్ళు చివరికి ఏం చేస్తున్నారో చూడండి. మరియు ఇశ్రాయేలీలు అందరూ మోషే అహరోనుల పైన సనుగుకొనిరి. ఎందుకు? చూడండి, ఆ సర్వ సమాజము, అయ్యో ఐగుప్తులో మేమెలా చావలేదు, ఈ అరణ్యమందు మేమెలా చావలేదు. మనకి చంద్రశేఖర అన్న ఈ మధ్యకాలంలో ఎక్కువ చెప్పింది కదా, నువ్వు తెలుసో తెలియకో యుద్ధంలోకి వచ్చావు, ముందుకెళ్ళలేవు వెనకలేవు, వెనకకెళ్ళేది ఈ రకమే అన్నట్టు. పిరికోళ్ళు వెనక్కేస్తారు. దేవుడంటే నమ్మకం లేనోళ్ళు, దేవుడి మీద ఆధారపడనోళ్ళు, దేవుని శక్తిని ఆశ్రయించని వారు, పైకి భక్తి గలవారే, లోపల ఏ మాత్రము శక్తి లేదు. ఎందుకంటే ఆ భక్తి కూడా వేషధారణ కపటముతో ఉంటే శక్తి ఎక్కడ వస్తుంది? యథార్థత లేకుండా, పరిశుద్ధత లేకుండా, దేవునికి లోబడే జీవితం లేకుండా ఎక్కడొస్తుంది శక్తి? శక్తి ఎవరు అనుభవిస్తారు? ఆయన యందు భయభక్తులు గలవారు. చూడు, వీళ్ళు ఏం ఆలోచిస్తున్నారు? ఆ మనుషుల రూపాలను చూసి, వాళ్ళ యొక్క దేహాలను చూసి పిరికి వాళ్ళుగా మారి వాళ్ళు బలవంతులని నువ్వు ఒప్పుకుంటే నువ్వు పిరికోడివే కదా. అలా ఒప్పుకుంటే నువ్వు పిరికిదానివే కదా. అంటే నేను బలహీనుడిని, నా ఎదుటున్నది బలవంతుడు అని నువ్వు ఒప్పుకుంటే నువ్వు ఎట్లా దాన్ని ఆ ఆత్మ విశ్వాసమే కానీ ఆ ఆత్మ ధైర్యమే నీలో రాదు కదా. అప్పుడు దానికి నువ్వు లోబడతావు కదా. ఈరోజు అదే కదా జరుగుతుంది. చూడండి, ఆ సర్వ సమాజము, అయ్యో ఐగుప్తులో మేమెలా చావలేదు, ఈ అరణ్యమందు మేమెలా చావలేదు, మేము కత్తివాత పడినట్లు యెహోవా మమ్మను ఈ దేశంలోనికి ఎలా తీసుకొని వచ్చెను, మా భార్యలు మా పిల్లలు కొల్లపోవుదురు, తిరిగి ఐగుప్తుకు వెళ్ళుట మాకు మేలు కాదా అని వారితో అనిరి. మళ్ళీ వెనుకకు చూస్తున్నారు. వారు మనము నాయకుణ్ణి ఒకరిని నియమించుకొని ఐగుప్తునకు తిరిగి వెళ్ళుదమని ఒకరితో ఒకడు చెప్పుకొనగా, మోషే అహరోనులు ఇశ్రాయేలీల సర్వ సమాజము ఎదుట సాగిలపడిరి. అప్పుడు దేశమును సంచరించి చూచిన వారిలో నుండిన నూను కుమారుడగు యెహోషువయు యెఫున్నె కుమారుడగు కాలేబును బట్టలు చింపుకొని, బట్టలు ఎందుకు చించుకుంటాము? అవిధేయత చేస్తే, దేవునికి విరోధంగా చేస్తే, దేవునికి తిరుగుబాటు చేస్తే వాళ్ళ వస్త్రాలు చించుకొని నేల మీద పడి సాష్టాంగపడి, అది పాత విధానం. ఇప్పుడు విధానం కూడా అదే కదా. చూడు, ఇశ్రాయేలీలు సర్వ సమాజముతో మేము సంచరించి చూచిన దేశము మిక్కిలి మంచి దేశము, యెహోవా మనయందు ఆనందించిన ఎడల ఆ దేశములో మనలను చేర్చి దానిని మనకిచ్చును, అది పాలు తేనెలు ప్రవహించు దేశము. చూడండి, దేవుడు మనకు ఒక నిరీక్షణ ఇచ్చిండు, మనకు ఒక వాగ్దానాన్ని ఇచ్చిండు. ఆ నిరీక్షణ, ఆ వాగ్దానము రాక మునిపే ఈరోజు మనుషులు ఏం చేస్తున్నారు? వెనుకకు తీస్తున్నారు.
శోధన వస్తే దాన్ని ఎదుర్కోలేకపోతున్నారు, సమస్య వస్తే దాన్ని ఎదుర్కోలేకపోతున్నారు. లేదా ఒక వ్యక్తికి ప్రార్థన చేస్తే మాకేం జరుగుద్దో, ఈ చేయి పెట్టి ప్రార్థన చేస్తే మాకేమవుతుందో, ఏమవుతుంది? నువ్వు నిజంగా క్రీస్తు పోలి నడుచుకున్న వాడివైతే, క్రీస్తు అడుగుజాడల్లో ఉన్నవాడివైతే, క్రీస్తునే నువ్వు ఆయుధంగా ధరించుకున్న వాడివైతే, క్రీస్తు నీలో ఉండి నివసించే వాడివైతే, క్రీస్తు కన్నా ఏది ఈ లోకంలో బలమైనది, బలవంతుడు ఏది? చూడండి, యేసుప్రభుని చూసి సేనాదయం భయపడింది, కానీ దయ్యాలను చూసి యేసుప్రభు ఎక్కడ భయపడలా, రోగాలను చూసి యేసుప్రభు ఎక్కడ భయపడలా. కానీ ఈరోజు ఆ భయం ఎందుకు ఉంటుందంటే, ఆ భయం ఎందుకు నీకు వస్తుందంటే, నువ్వు వాక్యాన్ని వినిపోయేవాడివే కానీ ఏ రోజు కూడా ఆ వాక్యాన్ని నమ్మి దాని ప్రకారంగా జీవించకపోతే భయాలే వస్తాయి. మెట్టుకు మీరు యెహోవా మీద తిరగబడకుడి, ఆ దేశ ప్రజలకు భయపడకుడి. ఎందుకు? ఇప్పుడు వీళ్ళు వెళ్ళాల్సింది ఆ దేశంలోనికే. ఇప్పుడు ఆ దేశంలోకి వెళ్ళాలంటే అక్కడ ఆకారంగా పెద్దగా వికృతంగా పెద్ద దేహుల్లాగా కనపడుతున్న వాళ్ళ మీద వీళ్ళు పోరాటం చేయాలి. వాళ్ళని ఓడిస్తే, అలా వాళ్ళని ఓడించి జయిస్తేనే ఇప్పుడు ఆ దేశంలో వీళ్ళు ఉండగలరు. కాబట్టి వీళ్ళు ప్రయత్నం చేయలేదు, ఎక్కడ దేవుని సన్నిధిని బట్టి దేవుని బట్టి విచారణ చేయలేదు. దానికి తోడు వాళ్ళకన్నా బలవంతుడు ఐగుప్తు ఫరో కాడి నుంచి దేవుడు వీళ్ళని నడిపించడానికి ఈ మార్గం మధ్యలో దేవుడు చేసిన ఎన్నో కార్యాలు కూడా ఏవి కూడా జ్ఞాపకానికి లేవు. ఈరోజు నీ నా జీవితంలో కూడా దేవుడు ఎన్ని చేసిండు. ఈరోజు నువ్వేదో గొప్పవాడివి, గొప్పదాని అనుకుంటున్నారు. లేదా చెప్పే నేనేదో గొప్పవాడిని, అంతా నేనేదో సాధించుకున్నాను, అంతా నా తెలివితేటలతో నేను బాగున్నాను, ఆరోగ్యంగా ఉన్నాను, క్షేమంగా ఉన్నాను, అంతా నేను చేయడం దాన్ని బట్టి అనుకుంటున్నావేమో. ఇశ్రాయేలును కాపాడువాడు కునుకడు నిద్రపోడు కాబట్టే నువ్వు ఉన్నావు. ఈరోజు ఎంత భయపడుతున్నారు మనుషులు. టీవీలో న్యూస్ చూస్తే భయపడతారు, కానీ బైబిల్లో ఉన్న వాక్యం ఎదురుగా వస్తే మాత్రం భయపడరు. ఎంత చెప్పలేం. క్రైస్తవులు మరీ అంత అంధకారానికి వెళ్ళిపోతారనేది. అంటే ఒక టీవీలో న్యూస్ వస్తేనో, లేదా పలాన్ని చేస్తే పలాందని ఈ లోక సంబంధమైన న్యూస్లు వస్తే అలర్ట్ అవుతారు, కానీ దేవుని స్వరము దేవుని వాక్యం నీ దగ్గరికి వస్తే ఈ అలర్ట్ లేదు మనుషులకి, ఈ కదలిక లేదు మనుషులకి, ఆ దేవుని మాటకు స్పందన లేదు మనుషులకి. లోకాతీతమైన జ్ఞానం మాత్రం పుష్కలంగా తెచ్చిపెట్టుకున్నారు. దేవుని జ్ఞానం కొంత అంటే కొంత కూడా లేదు. ఏం లాభం? లోక జ్ఞానం వెరితనం కదా. చూడండి, ప్రత్యక్షపు గుడారంలో నెట్టుకు వారు యెహోవా మీద తిరగబడకుడి, మీరు యెహోవా మీద తిరగబడకుడి, ఆ దేశ ప్రజలకు భయపడకుడి, వారు మనకు ఆహారమగుదురు, వారి నీడ వారి మీద నుండి తొలగిపోయెను, యెహోవా మనకు తోడై ఉన్నాడు, వారికి భయపడకుడరి అని చెప్తున్నారు. దేవుడు తోడుగా ఉన్నప్పుడు, దేవుడు నీ పక్షాన ఉన్నప్పుడు మనకు విరోధి ఎవడు చెప్పు? దేవుడు మన పక్షమునుండగా మనకు విరోధి ఎవడు చెప్పు? నీ పక్షాన యుద్ధము చేయవాడు నీ దేవుడైన యెహోవా అన్నప్పుడు ఏ శత్రువు నీ ఎదుట నిలబడి నీ మీద విజయం పొందగలడు? నీ ముందు నడుచువాడు యెహోవా అన్నప్పుడు, నీలో ఉన్నవాడు యేసుక్రీస్తు ప్రభు అయినప్పుడు ఆయనను ఎదుర్కొని పోరాడి ఆయన మీద విజయం పొందేది ఏది ఉంటుంది చెప్పండి? ఏది ప్రభువుని ఎదుర్కొని గెలవగలదు చెప్పండి? నీ పిరికితనము, నీ భయము, నీ అవిశ్వాసము, నీలో ఎక్కడ కూడా దేవుని వాక్య ప్రకారంగా నమ్మని నీ అపనమ్మకమైన జీవితమే సాతానుడికి బలము. ఏ రోజైతే నీలో పేతురు ఏమైపోయిండు? యేసు ప్రభువు సముద్రం మీద నడిచినప్పుడు, ప్రభువా నేను సముద్రం మీద నడవడానికి అన్నప్పుడు, నడవమన్నప్పుడు ఒక మనిషి సముద్రం మీద ఎలా నడవగలడు? పేతురు ఎలా నడవగలిగిండు? యేసు ప్రభుని చూడబట్టే కదా. అదే పేతురు యేసు ప్రభుని చూడకుండా గాలి తుఫాన్ని చూసినప్పుడు ఏమైపోయిండు? మునిగిపోయి సాగిండు. ఎందుకు? భయం వచ్చేసింది. భయం వస్తే దేవుని నిలబడలేం. ఈరోజు నీ సమస్యను బట్టి, నీ దేన్ని బట్టి, అది ఏదైనా సరే, కళ్ళ ముందుండే సమస్యలైనా, కంటికి కనబడని సమస్యలు ఉన్న వాటితోనైనా కానీ, ఏ రోజైతే నా పక్షాన ఉన్నవాడు నా దేవుడు యేసుప్రభు నువ్వు అనుకుంటావో, నాలో ఉన్నవాడు యేసుప్రభు నువ్వు అనుకుంటావో, నేను శత్రు బలం అంతటి మీద, అంటే ఆల్రెడీ ఆ శత్రువు మీద నీకే అధికారం ఉంది, నీకే బలం ఇచ్చిండు, వాడు నీ మాట వినేవాడు. కానీ ఈరోజు వాడి మాట నువ్వు వింటున్నావు అన్నట్టు. ఎందుకు? వాడు కుయుక్తిగా మనుషులని మోసపరుస్తున్నాడు, మనుషుల్లో భయాన్ని నాడుతున్నాడు, మనుషుల్లో పిరికితనాన్ని నాడుతున్నాడు. అలా పిరికి వాళ్ళు, భయపడే వాళ్ళు వాడిని ఎదుర్కోలేరని వాడికి తెలుసు. కాబట్టి ఇలా పిరికితనంతో ఉండేవాళ్ళు, భయంతో ఉండేవాళ్ళు 100 మంది ఉన్నా, 1,00,000 మంది ఉన్నా, 1,000,000 మంది ఉండి యేసు ప్రభుని నమ్ముకున్నా వాడికి వచ్చిన భయం ఏం లేదు. కానీ దావీదులాగా ఒక్కడు రోసము తెచ్చుకుంటే, వాడి మీద తిరగబడితే వాడికి భయము. కాబట్టి ఈరోజు నువ్వు దావీదులాగా, ఆ రోజు చూడండి ఆ వాక్యం కూడా సమూయేలు 1 గ్రంథము 1వ అధ్యాయము 17వ అధ్యాయము 4వ వచనము, గాతువాడైన గొల్యాతు అను శూరుడొకడు ఫిలిస్తీన్ల దండులో నుండి బయలుదేరుచుండెను, అతడు 6 మూల జేనుడు ఎత్తు మనిషి, అతని తల మీద రాగి శిరస్త్రాణం ఉండెను, అతడు యుద్ధ కవచము ధరించి ఉండెను, ఆ కవచము 5,000 తులముల రాగి ఎత్తుగలది, మరియు అతని కాళ్ళకి రాగి కవచమును, అతని భుజముల మధ్యను రాగి బల్లం ఒకటి ఉండెను, అతని ఈట కర్రనేత గాని దోనె అంత పెద్దది, మరియు అతని ఈట, చూడండి ఇదంతా కాకుండా 17వ అధ్యాయము 11వ వచనము, సౌలును ఇశ్రాయేలీలందరూ ఆ ఫిలిస్తీనీ మాటలు వినినప్పుడు బహుభీతులైరి. చూడండి, ఎదురుగున్న శత్రువుని చూసి, వాడి మాటలు విని, వాడి రూపాన్ని చూసి, వాడి ఆకారాన్ని చూస్తే పిరికోళ్ళైన వాళ్ళు వాడి మీద ఎట్లా పోయి పోరాడగలుగుతారు? ఈరోజు నీలో నాలో ఆ పిరికితనం ఉండదు. ఈరోజు ఏదైనా కానీ, ఆ రోజు పాత నిబంధనలో శత్రువులు మన కంటికి కనిపించారు, ఈరోజు కొత్త నిబంధనలో అదే శత్రువులు కంటికి కనబడకుండా ఉన్నారు. కానీ
కనిపించిన వాడిలో ఉన్నా కనిపించకుండా ఉన్నా ఉన్నది మాత్రం ఒక్కడే శత్రువు. కానీ ఆ రోజు దావీదు గొల్లియాతుని ఎదుర్కొన్నాడు, రోషముతో ఎదుర్కొన్నాడు, అతని మీద విజయం పొందిండు. ఈరోజు అదే దేవుడు నిన్న నేడు ఒకటే రీతిగా ఉన్నప్పుడు నీకు నాకు ఈ రోజు తోడుగా లేడా? చూడండి, రోమపత్రిక 8వ అధ్యాయము 15వ వచనము, ఏలయనగా మరలా భయపడుటకు మీరు దాస్యపు ఆత్మను పొందలేదు గాని దత్తపుత్రాత్మను పొందితిరి. ఇక్కడ తెలిసిపోతుంది నువ్వు ఈ దాస్యంలో ఉన్నవా, దత్తపుత్రుడుగా ఉన్నవా అని. ఈ దాస్యంలో ఉన్నవాడు ఎవడైతే ఉంటాడో, ఉన్నవాళ్ళు ఎవరైతే ఉంటారో, ఈరోజు ఇప్పుడు నీలో పిరికితనం గల ఆత్మ నీలో ఉందనుకో, ఆ పిరికితనం గల ఆత్మ నీలో ఉండి నివసిస్తుందనుకో, నువ్వు దానికి దాసుడు అన్నట్టు. అంటే దాని దాస్యంలో అది నిన్ను ధైర్యంగా నిన్ను ముందుకు పోనీది అన్నట్టు, ధైర్యంగా దేవుని పక్షాన్ని ఏది కూడా నిన్ను చేయనిది అన్నట్టు, అన్ని నీలో అనుమానాలు తెచ్చిపెడతది అన్నట్టు. ఆ అనుమానం ఉన్న నువ్వు విశ్వాసివి ఎలా అవుతావు? భక్తి గలవాడివే, నీలో భక్తి ఉండొచ్చు, దేవుడు అంటే ఇష్టం ఉండొచ్చు, కానీ శక్తిని ఆశ్రయించేలాగా లేని భక్తి అన్నట్టు. కాబట్టి ఈ పిరికితనము మనలో ఉంటే, మనలో భయం కలిగినప్పుడు, ఇప్పుడు ఆ గొల్లియాతును చూసి బహుభీతులైనట్టు నీలో ఆ భయం ఉంటదే తప్ప నీలో ధైర్యం ఎక్కడ ఉంటది? ఆ ధైర్యం కలగపోతే నువ్వేందనేది నువ్వు మర్చిపోతావు. నువ్వేంది? ఎవరు నువ్వు? క్రీస్తు వారసుడవు. నువ్వు క్రీస్తు నిన్ను దత్తపుత్రుడిగా మార్చుకొని, తన కుమారుడిగా మార్చుకొని, తన రాజ్యాన్ని నీకు ఇస్తే, ఆ రాజ్యాల్లో ఉన్న నువ్వేం చేయాలి? చూడండి, ఎందుకు ఈ మాట దేవుడు చెప్తుండంటే, ఏలయనగా మరలా భయపడుటకు అంటే, ఒకప్పుడు నింది భయం, ఇప్పుడు ఉండకూడదు. ఉంటే నువ్వు రూపాంతరం చెందినోడివి కాదన్నట్టు. దేవుని విషయంలో ఏ మాత్రము కూడా, అది జ్ఞానంలో అయినా, దేవుని ఆత్మలో అయినా, దేనిలోనైనా నువ్వు ఏ మాత్రము కూడా అభివృద్ధి లేని వాడివి. నీ జీవితము ఎంత మాత్రము కూడా అభివృద్ధి లేదు. నీ జీవితము ఆత్మీయంగా ఒకప్పుడు భయమునింది. ఎందుకు? యేసు ప్రభుని ఎరగని వాళ్ళం, దేవుని శక్తిని తెలియని వాళ్ళం, దేవుని ఆత్మ అంటే ఏందో తెలియని వాళ్ళం. ఆ దేవుడు ఎలాంటి వాడో తెలియనప్పుడు భయం ఉండొచ్చు, తెలిసినాక కూడా భయం ఉందంటే నువ్వు ఇంకా ఎక్కడున్నట్టు? స్వతంత్రుడిగా అయినట్ట. ఏలయనగా మరలా భయపడుటకు మీరు దాస్యపు ఆత్మను పొందలేదు గాని దత్తపుత్రాత్మను పొందితిరి. ఆ ఆత్మ కలిగిన వారమై మనము అబ్బా తండ్రి అని మొరపెట్టుచున్నాము కదా. జయించిన వాడే నా కుమారుడు అన్నప్పుడు ఆ కుమారుడు ఎలా ఉండాలా? ఈ లోకంలోకి వచ్చిన కుమారుడు ఎలా ఉన్నాడు? జయించిన వాడిగా ఉన్నాడు కదా. కాబట్టే కదా తండ్రి అని ఎందుకు చెప్తున్నాడు ఇక్కడ? నువ్వు కుమారుడిగా మార్చబడిన వాడివి. కుమారుని స్వారూప్యంలోనికి వచ్చినాక నీ ముందున్నది ఎంత పెద్దదైనా, అది ఎంత పెద్ద ఆకారమైనా, వాటి సంఖ్య అయినా, వాటి సమూహమైనా, అవి ఏవైనా కానీ దానిని మన తల వెంట్రుకతో కూడా లెక్క చేయకూడదు. ఎందుకంటే ఏవి చేయలేవు. మరణకరమైనది తాగినా మనకు హాని కానప్పుడు ఇవి మనల్ని ఏం చేయగలుగుతాయి? చూడండి, మనలో ఉన్నవాడు, మనతో ఉన్నవాడు, మన పక్షాన ఉన్నవాడు, మన ముందున్నవాడు దేవుడైనప్పుడు మనల్ని ఏం చేయగలుగుతుంది? మరణమే, ఓడిపోవాల్సిందే కదా. ఎందుకు ఈ మాట చెప్తున్నాడు? రోమాపత్రిక 8వ అధ్యాయం 16వ వచనము, మనము దేవుని పిల్లలమని ఆత్మ తానే మన ఆత్మతో కూడా సాక్ష్యమిచ్చుచున్నాడు. కాబట్టి యోహాను రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 4వ వచనము, చిన్నపిల్లలారా మీరు దేవుని సంబంధులు, మీలో ఉన్నవాడు లోకములో ఉన్నవాడి కంటే గొప్పవాడి. లోకంలో ఎవడున్నాడో తెలుసు? దుష్టుడున్నాడు. లోకము దుష్టుని యందుంది. కాబట్టి ఈ లోకములో ఉన్నవాడి కంటే నువ్వు గొప్పవాడివి. ఎవరు? మనలో ఉన్నవాడు, మన పక్షమున మనతో ఉండేవాడు. పరిశుద్ధాత్ముడు రోలే అది కదా. అందుకే కదా ఆ ఆదరణకర్త మనకు లేకపోతే, ఆ పరిశుద్ధాత్మ దేవుడు మనలో లేకపోతే ఆనాడు అపోస్తులు నిలబడేవాళ్ళు కాదు, ఈ రోజు కూడా ఎవ్వరూ నిలబడేవాళ్ళు కాదు. ఆ రోజు మోషే పక్షాన దేవుడు మోషేని తోడుగా ఉండి నడిపించకపోతే ఐగుప్తీల్లో నుంచి ఇశ్రాయేలీలు బయటకు వచ్చేవాళ్ళు కాదు. కంటికి కనిపించినవి ఎలా మనతో పోరాడుతున్నాయో, మనం చూడకపోయినా మనతో దేవుడు కూడా అలానే ఉన్నాడు. ఇది నమ్మాల. అవి కనిపించినవి ఎలా అయితే మన ముందు మన చుట్టూ ఉన్నాయో, మనం చూడకపోయినా మన దేవుడు మనకు తోడుగానే ఉన్నాడు. ఇమ్మానుయేలు అంటే అర్థం ఏంది? ఎల్లప్పుడూ ఎల్లప్పుడూ దేవుడు మనకి తోడు. పర్టికులర్ సందర్భం అని చెప్పాల. ఆయన మీతో కూడా నివసించును, ఆయన మీలో కూడా ఉండును. లోకము ఆయనని చూడలేదు కాబట్టే లోకానుసారంగా జీవించే వాళ్ళు ఆయనని చూడలేరు. ఆయన నీలో ఉన్నాడని, ఆయన నీతోనే ఉన్నాడని ఎరగలేరు. మీరు ఎరుగుదురు అన్నాడు యేసుప్రభు. ఎవరు? తండ్రిని కలిగిన వారు. పరిశుద్ధాత్మని కలిగిన వారికి తెలుస్తుంది తప్ప కలిగిన వాడికి తెలియదు. ఎందుకంటే వాడి జీవితం ఇంకా లోకానుసారంగా, ఇంకా శరీరానుసారంగా, ఇంకా పాపంలోనే ఉన్నాడు. వాడి ఆత్మీయ నేత్రాలు విప్పబడలేదు కాబట్టి వాడు చూడలేకపోతున్నాడు. కాబట్టి చిన్నపిల్లలారా మీరు దేవుని సంబంధులు, మీలో ఉన్నవాని కంటే, చూడు, మీలో ఉన్నవాడు లోకంలో ఉన్నవాడి కంటే గొప్పవాడు గనక మీరు వారిని జయించి ఉన్నారు. చూడండి, జయించాలా. పిరికితనం ఉంటే జయించలేం, భయం ఉంటే జయించలేం, అనుమానం ఉంటే జయించలేం. ఎందుకంటే ఆ అనుమానం చాలు 100 ఫ్లోర్ల మీద ఉన్నాడు అయినా కిందకు వచ్చి అమాంతంగా నీ కూలిపోవడానికి, నీ ఆత్మీయతలను పడిపోవడానికి. అందుకు వాడు పునాదులే లేకుండా కొడతాడు మనుషుల్ని, భయాన్ని కలిగిస్తుంటాడు, మనుషుల్ని భయపెడుతుంటాడు. కానీ పరిశుద్ధాత్ముడు ధైర్యాన్ని నింపుతుంటాడు. ఎందుకు? ఆయన ధైర్యవంతుడు, బలవంతుడు, పరాక్రమశాలి, యుద్ధ వీరుడు, యుద్ధ సూర్యుడు. ఆయన బలవంతుడు. ఆయన ముందు నిలబడేది, ఆయనతో పోరాడి గెలిచేది ఏదీ లేనప్పుడు
ఆయన ప్లేస్ లో ఉన్న నీతో నాతో కూడా ఈరోజు ఏది పోరాడి మన మీద గెలిచి విజయం పొందగలుగుతుంది? ఏది ఈరోజు నీ మీద గెలవగలుగుతుంది? కాబట్టి లోకంలో ఉన్నవానికంటే గొప్పవాడు గనక మీరు వారిని జయించి ఉన్నారు. ఎవరిని జయించి ఉన్నామంటే చూడండి, ఇక్కడ వాక్యం ఉంటది. ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయంలో 12, శరీరులతో కాదు ప్రధానులతోను అధికారులతోను ప్రస్తుత అంధకార సంబంధులకు లోకనాథులతోను ఆకాశ మండలమందున్న దురాత్మ సమూహములతో పోరాడుచున్నాము. కాబట్టి ఇవి ఎట్లా మన కంటికి కనబడవో మనలో ఉన్నవాడు కూడా కనిపించడు. ఈ కనిపించనివి ఎలా అయితే మన మీద పోరాటానికి యుద్ధానికి వస్తున్నాయో అలాగే కనిపించని దేవుడు మనలో ఉండి వాటి మీద పోరాటం చేస్తున్నాడు. ఇప్పుడు నీ రూపం ఉన్నా గానీ నీ లోపల ఉన్నవాడితోటి ఆ ఆత్మలతోటే యుద్ధం జరుగుతుంది అన్నట్టు. యేసు ప్రభుని ఏది గెలవగలదు? ప్రభు కన్నా ఏది బలమైనది? సాతానుడు నిరాదాయుడుగా ఉన్నవాడు, అలా ఓడినవాడు నిరాదాయుడుగా మారినవాడు, అలా ఓడించి నిరాదాయుడుగా చేసిన వాడిని ఎదురు నిలబడినప్పుడు వాడు ఏం చేయగలుగుతాడు? పారిపోతాడు. ఏ రోజైతే నాలో ఉన్నవాడు నా పక్షాన ఉన్నవాడు, దేవుడు నా పక్షాన ఉండగా నాకు విరోధి ఎవడు? వాడు ప్రధాని అయితే ఏంది, ఆకాశ మండలం ఉన్న దురాత్మలు అయితే ఏంది, లేదా ఈ లోకరీతిగా ఉండే సమస్యలు అయితే ఏంది, ఈ లోకమును జయించిన విజయము మన విశ్వాసమే. యేసు ప్రభు జయించింది కూడా ఆ విశ్వాసం వలనే. కాబట్టి ఈ లోకాన్ని జయించడం అంటే ఏంది? ఈ లోకము దుష్టుని యందు ఉంది, వాడిని జయించడం అన్నట్టు. కాబట్టి మనం పోరాడుతుంది వీటితోటి. కాబట్టి చూడండి, అందుచేతను మీరు ఆపద్దినమందు వారిని ఎదిరించుటకు సమస్తమును నెరవేర్చిన వారై నిలబడుటకు. ఇక్కడ బాగా అర్థం చేసుకోవాలా, నెరవేర్చిన వారే నిలబడగలరు, జయించిన వారే ఆయనతో పాటు ఉండగలరు. పిరికోళ్ళు కాదు, అవిశ్వాసులు కాదు, వీటికి చూసి కిలోమీటర్ దూరం పారిపోయే పిరికోళ్ళు కాదు. వాళ్ళు దేవుని యుద్ధానికి దేవుని పక్షాన ఉండడానికి ఎందుకు పనికిరాని అనర్హులు. అందుకు యేసు ప్రభు ఈ తరము నేను దేంతో పోల్చుదును అన్నాడు. విశ్వాసము లేని చెడ్డ తరము వారులారా అన్నాడు. మనిషి కుమారుడు భూమి మీదకి వస్తే విశ్వాసాన్ని కనుగొనిన నిన్ను చూసి పారిపోవాల్సింది, వాటిని చూసి మారిపోతున్నావంటే నువ్వు మొదటి వాడివి కాస్త కడపటి వాడు అన్నట్టుగా చూడు, రోలు రివర్స్ చేసుకుంటున్నారు. ఏవి ఎవరిని చూసి పారిపోవాలా? ఏవి ఎవరికి వచ్చి సాగిలు పడాలా? ఏవి ఎవరికి లోబడాలా? శత్రు బలం మీద అధికారం ఉందంటే నీ శత్రువు నీకు లోబడాలా. కానీ ఎక్కడ లోపం వస్తుందన్నప్పుడు నాకు దేవుడు ఒక మాట చూపించండి, నమ్మిన వాళ్ళు నమ్మండి, నమ్మని వాళ్ళు నమ్మకపోండి. నువ్వు చేయాల్సింది నీ జీవితంలో మొట్టమొదటి ఏందో తెలుసా? చూడండి, యాకోబు రాసిన పత్రిక 4వ అధ్యాయం 7వ వచనంలో దేవునికి లోబడి ఉండు అన్నాడు. ఇది లోబడితే పర్ఫెక్ట్ అవుట్పుట్ నీలో వస్తుంది అన్నట్టు. దేవుడు నిన్ను వాడుకోవడానికి ఎక్కడ లోబడుతున్నామండి? నీ జీవితం ఈరోజు నిజంగా నువ్వు నీ హృదయం అనే దేవుని మందిరము, ఇది దేవుని నివాస స్థలము, ఈ హృదయమే దేవుళ్ళలో ఉంటాడని చెప్తావు కదా, ఆ హృదయం మీద దేవుని మీద చేయి పెట్టుకొని చెప్పు, నీ జీవితం నిజంగా దేవునికి లోబడి ఉందా? నిజంగా నీ జీవితం దేవునికి సమర్పణతో కూడుందా? నిజంగా ఎందుకు లోబడకపోతే ఏమవుతుందో తెలుసా? చూడండి, దేవునికి మనం లోబడకపోవడం వల్ల యేసు ప్రభు చెప్పిన ఉపమానమే. ఎందుకు అపవాది మీద, సాతాను మీద, వాడి సమూహాల మీద, వాడి అనుచరుల మీద, వాడి దూతల మీద మనుషులు విజయం పొందలేకపోతున్నారంటే యేసు ప్రభు చెప్పిన వాక్యమే. లోబడలేని జీవితము ఎందుకు చేయలేదంటే, ఎందుకు వాడిని ఎదిరించలేదు, ఎందుకు వాడు నిన్ను చూసి పారిపోలేకపోతున్నాడు అంటే ఇక్కడ అర్థమవుతుంది. చూడండి, మార్కు సువార్త 3వ అధ్యాయం 23వ వచనము. అప్పుడు ఆయన వారిని తన యొద్దకు పిలిచి ఉపమాన రీతిగా వారితో ఇట్లనెను, సాతానును ఎలాగూ వెళ్ళగొట్టును. అర్థమైందా? లోబడని వాడి జీవితం అవిధేయతతో కూడిన జీవితం. అపవాది ఎదిరిస్తే పారిపోతాడా? నీ నోటితో బడితే వాడు వెళ్ళిపోతాడా? నువ్వు ఆజ్ఞాపిస్తే వాడు ఏమన్నా దడుచుకొని వెళ్ళిపోతాడా? చూడు, ఇంత స్పష్టంగా లేఖనము మన కళ్ళ ముందుంది. ఎందుకు? దేవునికి లోబడి ఉండుడి అంటున్నాడు, అపవాదిని ఎదురించుడి అంటున్నాడు. అప్పుడు వాడు మీ వద్ద నుండి పారిపోతాడు. ఈ రోజు నీ జీవితము అవిధేయతతో కూడిన జీవితం అయి ఉండి, ఇంకా దేవునికి సంపూర్ణంగా నీ శరీరాన్ని సమర్పించుకొని జీవితం అయి ఉండి, ఇంకా దేవుని యొక్క ఉద్దేశాన్ని, దేవుని యొక్క చిత్తాన్ని ఎరగని వాడివై ఉండి, ఇంకా దేవుని ప్రకారంగా దేవుని పోలి ఆయనకి మాదిరిగా ఆయన అడుగుజాడల్లో నడుచుకోకుండా సాతానా వెళ్ళు అంటే వెళ్తాడా? ఎందుకు? పాపము చేయువాడు అపవాది సంబంధి. ఇప్పుడు అపవాది సంబంధి అపవాదిని ఎట్లా వెళ్ళగొడతాడు? ఇప్పుడు అర్థమవుతుందా? క్రైస్తవులు ఎందుకు సాతాన్ని వెళ్ళగొట్టలేకపోతున్నారో? లోబడే జీవితం లేదు, దేవుని ప్రకారంగా నడుచుకునే జీవితం లేదు. ఎక్కడ కూడా వాళ్ళ హృదయాల్లో, వాళ్ళ జీవితాల్లో దేవుడు అంటే భయం లేదు, బొత్తిగా లేదు. నీ నోటితో సాతానా వెళ్ళు, దురాత్మ నిన్ను బంధిస్తున్నానంటే ఎట్టపోతుంది అది? చూడండి, ఇంత స్పష్టంగా దేవుడు చెప్తున్నాడు. దేవుడు నాకు చెప్పిండు ఎందుకు ఈరోజు వెళ్ళగొట్టలేకపోతున్నాం. ఎందుకంటే చూడు, సాతాను ఎలాగూ వెళ్ళగొట్టును. ఇప్పుడు సాతాను అంటే ఎవడు? పాప సంబంధం, తిరుగుబాటు చేసిన వాడు, దేవునికి అవిధేయత చూపించిన వాడు, గర్వించిన వాడు, మోసాన్ని ఆశ్రయించిన వాడు. వాడిలో యథార్థత లేదు, వాడిలో నిజం లేదు, వాడిలో సత్యము లేదు. వాని క్రియలు కలిగి ఈరోజు సాతానా వెళ్ళని వాడి క్రియలుగా ఉండి వానిలాగే మారి నువ్వు వాని బొమ్మంటే ఎట్టెళ్తాడు. ఇప్పుడు అర్థమైందా? యాకోబు ఎందుకు చెప్పిండు దేవునికి లోబడమంటే? లోబడిన వాళ్ళే భక్తి గల వాళ్ళు. పైకి భక్తి అంటే లోబడలేదు జీవితాలు, ఇంకా జీవితాలు సంపూర్ణంగా మారలేదు. లోబడకుండా అపవాదిని ఎదిరిస్తే ఎట్లా అవుతుంది? అది సాధ్యం కాదు. అందుకు నీకు భయం అన్నట్టు. ఎందుకంటే నువ్వు లోబడని జీవితం అంటే ఇంకా నువ్వు దాస్యంలోనే ఉన్నావే కానీ దత్తపుత్రుడుగా నువ్వు రాలేదు.
ఈ రోజు నీ జీవితం ఇంకా దత్తపుత్రుడిగా లేదు, నువ్వు దాస్యంలోనే ఉన్నావు. దాస్యం అనే కాడి కింద చిక్కుకొని ఉన్నావు. వెళ్ళగొట్టమంటే ఎట్లా వెళుతుంది, పొమ్మంటే ఎట్లా పోతాడు వాడు? అప్పుడు ఆయన వారిని తన యొద్దకు పిలిచి ఉపమాన రీతిగా వారితో ఇట్లా, నేను సాతాను ఎలాగూ వెళ్ళగొట్టును, ఒక రాజ్యము తనకు తానే విరోధముగా వేరుపడిన ఎడల ఆ రాజ్యము నిలవలేదు. కాబట్టి నువ్వు జీవించే జీవితమే పాపపు జీవితము, శరీరానుసారమైన జీవితము, లోబడని జీవితము, దేవుని యందు భయభక్తులు లేని జీవితము జీవిస్తూ అవిధేయతలో ఉంటూ అపవిత్రతలో ఉంటూ వాడి రాజ్యానికి విరోధంగా ఉంటావా? ఏం చేయగలుగుతావు? అదే కదా యేసు ప్రభు చెబుతున్నాడు. ఒక రాజ్యము తనకు తానే విరోధముగా వేరుపడిన ఎడల ఆ రాజ్యము నిలవనేరదు. ఒక ఇల్లు తనకు తానే విరోధముగా వేరుపడిన ఎడల ఆ ఇల్లు నిలవలేదు. సాతాను తనకు తానే విరోధముగా లేచి వేరుపడిన ఎడల వాడు నిలవలేక కడతేరును. ఒకడు బలవంతుడైన వానిని మొదట బంధించితే తప్ప ఆ బలవంతుని ఇంటజొచ్చి వాని సామాగ్రి దోచుకొని నేరడు. బంధించిన ఎడల వాని ఇల్లు దోచుకొనవచ్చును. వాడిని బంధించాలా, వాడిని ఎదిరించాలంటే మొట్టమొదట నువ్వు కలిగి ఉండాల్సింది ఏంటంటే నీ జీవితము లోబడమే. లోబడి ఈ లోకంలో నువ్వు బ్రతికినప్పుడే ఫస్ట్ క్వాలిఫికేషన్ నీకు అది ఉండాలి. ఎందుకంటే ఎప్పుడైతే ప్రభువుకి నువ్వు లోబడతావో, ఎప్పుడైతే ప్రభువుకి లోబడి బ్రతుకుతావో యథార్థంగా జీవిస్తావు. నువ్వు యథార్థవంతులు కాడ ఉంటాడు దేవుడు. ఎక్కడ కూడా నువ్వు లోబడి బ్రతికేవాడవైతే అబద్ధం ఆడవు, అబద్ధాన్ని ఆశ్రయించవు, సత్యంలోనే ఉంటావు. నువ్వు దేవుని నీతి నీలో ఉంటది, దేవుని క్రియలు నీలో ఉంటాయి. దేవుని ప్రకారంగా ఎలా ఉండాలో, ఎలా ఉంటే దేవునిలాగా ఉంటావో అవన్నీ నీలో కనిపిస్తాయి అన్నట్టు. ఈరోజు చెప్పండి, ఈరోజు మనుషుల్లో చూడగలుగుతున్నామా? అవి మనుషుల్లో ఈరోజు కనబడుతున్నాయా? ఎట్లా వాడిని బంధిస్తే వాడు పోతాడు, నువ్వు వెళ్ళగొడితే ఎట్లా వాడు వెళ్ళిపోతాడు? అందుకు పౌలు చెప్తున్నాడు ఏమని, రోమీలకు రాసిన పత్రిక 13వ అధ్యాయం 14వ వచనంలో, మెట్టుకు ప్రభువైన యేసు క్రీస్తును ధరించుకొనిన వారై. ఇది క్రీస్తుని ధరించుకోవాలను. ఈ వస్త్రాలని ఎట్లయితే ధరించుకున్నావో క్రీస్తుని అలా నువ్వు ధరించుకోవాలా. శరీరేచ్ఛలను నెరవేర్చుకున్నటకు శరీర విషయమై ఆలోచన చేసుకొనకుడి. ఈరోజు లేదా శరీరానుసారమైన జీవితం లేదా, లోకానుసారమైన జీవితం లేదా? నిజంగా క్రీస్తుతో లేపబడిన వాళ్ళం నిజంగా పైన వాటిని వెతుకుతున్నామా? ఈరోజు నిజంగా పైన వాటి మీదనే మనసు పెట్టుకుంటున్నామా? నిజంగా మనలో భూలోక సంబంధమైన మనసు లేదా? శరీరానుసారమైన మనసు లేదా? శరీర కార్యాలు ఈరోజు నీలో కనబడట్లేదా? అవి పాపముతో నిండినవైతే ఇవి నీలో ఉన్నాయంటే నీ జీవితం ఎక్కడ దేవునికి లోబడినట్టు? ఇది నిర్ధారించట్లేదా నీ స్థితిని, నా స్థితిని, మన స్థితులను? అప్పుడు నువ్వు దేవునికి లోబడకపోతే వాడిని ఎదిరిస్తే వాడు ఎట్లా నీలో నుంచి పారిపోతాడు? ఎదిరించాలా ఎప్పుడు? దేవునికి లోబడి బ్రతికితే ఆ మండుతున్న అగ్నిగుండాన్ని కూడా సరే లెక్క చేయలేదు. వాళ్ళు పిరికోలు కాలేదు. వాళ్ళ కళ్ళ ముందు మండుతున్న అగ్ని ఒకటి కాదు 7 ఇంతలైనా కానీ, దాని తీవ్రత రెట్టింపైనా కానీ, వాళ్ళ కళ్ళ ముందు మనుషులు అందులో కాలిపోయి చనిపోయినా కానీ వాళ్ళ కాళ్ళు చేతులు వనకలేదు, బెదరలేదు అన్నట్టు. ఆ ధైర్యం ఈరోజు నీలో నాలో ఉందా? ఈరోజు నిజంగా నువ్వు నీ గుండెల మీద ధైర్యం వేసుకొని ఆ మాట చెప్పగలుగుతావా? నువ్వు ప్రార్థించకపోతే సింహాల బోనులో పడవేయబడతావు. అవి హాని చేసేవైనా కానీ దానియేలు ఏమన్నా దాన్ని లెక్క చేసిండా? భక్తి గలవాడు, దేవునికి లోబడి జీవించిన వాడు శక్తిని ఆశ్రయించలేదా? హాని చేసేవి కూడా హాని చేయగలిగినవా? కాల్చివేసేవి కూడా వాళ్ళని కాల్చివేయగలిగినయా? ఈరోజు నిన్ను నన్ను కూడా ఏం చేయగలుగుతుంది? అందుకే కదా మరణకరమైనది తాగినా కూడా ఏది మీకు ఏ మాత్రము హాని చేయదు. యేసు ప్రభు అబద్ధికుడు కాదు. ఆయనలో బతకడం అంటే, జీవించడం అంటే ఇదే. ఇలా నువ్వు ఉంటే నీ సమస్యను బట్టి, నీ ఎదుట ఉన్న వాటిని బట్టి ఏదైనా సరే అది ఓడిపోవాల్సిందే. అది నీ ఎదుట సాగిల పడాల్సిందే. అది ఎంతటిదైనా, అది ఎంత పెద్దదైనా, అది ఎంత గొప్పవైనా సరే. ఆ రూపాలు చూసి భయపడ్డారు. ఈరోజు ఆకాశ మండల దురాత్మ సమూహాలు రూపాలు చూసి నువ్వు నేను భయపడాలా? దేన్ని చూసి మనం భయపడాలా? మన ప్రభుని చూసి భయపడాలి. ఎందుకు? ఆయన చిత్తం నువ్వు చెయ్యట్లేదేమో, నీ జీవితం ఇంకా లోపడలేదేమో, నువ్వు దేవుని ప్రకారంగా ఉండట్లేదేమో, దేవుని ప్రకారంగా నడవట్లేదేమో, ఇంకా ఏమన్నా నీలో పాపం ఉందేమో, దేవునికి అంగీకారం ఉన్నాయేమో, అలా జీవిస్తున్నావేమో అని దాని విషయంలో భయపడితే మంచిగా అవుతావే తప్ప ఈ లోకంలో వచ్చే ముచ్చట్లు కానీ ఇవి చూసి వాటిని చూసి జాగ్రత్త పడితే నీ అంత వెర్రివాడు, పిరికోడు ఈ సృష్టిలో ఎవ్వరుండరు. రాయబడుతుంది జీవ గ్రంథంలో పిరికివాడివి అని. చూడండి ఒక వాక్యం ఇక్కడ దేవుడు మనతో మాట్లాడుతుంటూ, ప్రకటన గ్రంథము చూడండి, కీర్తనల గ్రంథము 27వ అధ్యాయం 3వ వచనము, నాతో యుద్ధము చేయుటకు దండు దిగినను నా హృదయము భయపడదు. దండు అంటే ఏంది? ఒక వ్యక్తి, ఒక ఇద్దరు కాదు కదా, ఒక పెద్ద సమూహం లాగా వస్తారు కదా. ఈరోజు నీతో నాతో యుద్ధం చేయడానికి ఇప్పుడు ఇది కంటికి కనిపించే యుద్ధం కాకపోయినా కంటికి కనిపించే యుద్ధమైనా కానీ చూడండి, నీ హృదయము కలవరపడకూడదు. నీ హృదయము కలవరపడకూడదు. ఆ దండుని, ఆ సమూహాన్ని, ఆ సైన్యాన్ని చూసి నీలో భయము రాకూడదు. భయం వచ్చిందంటే పిరికివాడివే. ఎలీషా, గెహాజీ ఆ రథములను వాటన్నిటిని చూసి భయపడుతున్నాడు. కానీ ఎలీషా ఎలా ఉన్నాడు? ధైర్యంగా ఉన్నాడు, నెమ్మదిగా ఉన్నాడు. కానీ గెహాజీలో భయం ఉంది. ఎప్పుడైతే ఎలీషా గెహాజీ నేత్రాలు నింపబడ్డాయో ఈ కంటికి కనిపించే సైన్యాని కన్నా మన చుట్టూ కంటికి కనిపించని గొప్ప సైన్యం మన వెంట కూడా ఉందన్నట్టు. అందుకు ధైర్యంగా ఉండాలి. ఆ సైన్యాన్ని మించి మనలో ఉన్నవాడు ఈ లోకంలో ఉన్నవాని కంటే గొప్పవాడు అన్నట్టు. దుష్టుని కంటే బలవంతుడు, శక్తిమంతుడు, ప్రభువు గొప్పవాడు, అధిక శక్తి సంపన్నుడు అని వాక్యం ఉంది. అంత గొప్పవాడు, అధిక శక్తి సంపన్నుడు నీలో నాలో ఉన్నప్పుడు మనలో భయాలు రాకూడదు.
అది ఏదైనా ఎంతదైనా అది ఎలాంటి రూపమైనా సరే ఆ రోజు ఆ నెఫ్లీలను చూసి ఇశ్రాయేలీలు వణుకు పుట్టింది వాళ్ళకి. రాత్రంతా ఏడుస్తున్నారు, కేకలు వేస్తున్నారు. ఈరోజు ఈ ఆకాశ మండలం ముందున్న ఈ దురాత్మ సమూహాలు ఏటిని చూసినా మనం భయపడం. ఎందుకు భయపడాలా? మనలో ఉన్నవాడికి భయపడితే అవి మన కాళ్ళ కింద వచ్చి మనకు సాగిల పడతాయి అన్నట్టు. ఎందుకు చెప్పిండు కదా, సాతానును శీఘ్రముగా మీ కాళ్ళ కింద చితక దొక్కుదురు అన్నాడు. వాక్యం అది, వాగ్దానం అది. ఇచ్చిన దేవుడు నమ్మదగిన వాడు, మాట మార్చుటకు మనిషి కాదాయన. సమాధానకర్త అయిన దేవుడే సాతానును మీ శీఘ్రముగా మీ కాళ్ళ కింద దొక్కుతాడో వాడి పరిస్థితి నీ కాళ్ళ కింద అన్నట్టు. నీ కాళ్ళ కింద ఉన్న వాడిని తెచ్చి నీ నెత్తి మీద పెట్టుకుంటే వాడు నిన్ను దొక్కుతున్నాడు పాతాళంలోకి. చూడు, కింద ఉండాల్సిన వాడు నేను తల మీద ఉన్నాడు. కింద ఉండాలా, వాడు తల మీద ఉండాలా? తల మీద ఉంటే వాడు పాదాలతో నిన్ను కిందకి దొక్కుతాడు అన్నట్టు. కాబట్టి నాతో యుద్ధము చేయుటకు దండు దిగినను నా హృదయము భయపడదు, నా మీదకు యుద్ధము రేగినను దీనిలో నేను ధైర్యము విడవకుందును. ఎందుకు విడవాల ధైర్యాన్ని? నాలో ఉన్నవాడు గొప్పవాడు అనే ధైర్యం నాలో ఉన్నప్పుడు, నా పక్షమున నా దేవుడు ఉండగా నాకు విరోధి ఎవడు అనే ధైర్యం నాకు ఉన్నప్పుడు, యుద్ధము నా దేవునిదే, ఆయన సహాయం వల్ల నేను సైన్యాలు కూడా జయించగలను అనే వాగ్దానం నాకు ఉన్నప్పుడు ఎందుకు ఎడవాల ధైర్యం? నెఫ్లీలు చూసి ఇశ్రాయేలీలు భయపడ్డప్పుడు ఈరోజు కంటికి కనిపించని వాటిని చూసి భయపడాలా? లేదా వాటిని కాళ్ళ కిందేసి తొక్కాలా? ఎలా ఉండాలనుకుంటున్నావు నువ్వు? ఏ స్థితిలో ఉండాలనుకుంటున్నావు నువ్వు? నీలో పిరికితనము భయం ఉంటే వాడు నిన్ను దొక్కుతాడు. అదే నీలో ధైర్యం ఉంటే వాడే నీ కాళ్ళ కింద ఉంటాడు, తొక్కేస్తాం. ఎందుకంటే మనలో ఉన్నవాడు అలాంటి వాడు, శత్రు బలమంతటి మీద అధికారం ఇచ్చిన వాడు. చూడండి ప్రకటన గ్రంథము, దానికి ముందు వాక్యము, ప్రకటన గ్రంథము ముందు చూడండి, కీర్తనల గ్రంథము 18వ అధ్యాయము 29వ వచనము. నీ సహాయము వలన నేను సైన్యమును జయింతును, నా దేవుని సహాయము వలన ప్రాకారమును దాటుదును. కాబట్టి నువ్వు జయించాలా. జయించిన వాడే నా కుమారుడు అంటున్నాడు దేవుడు. పిరికోళ్ళు కాదంటున్నాడు, అవిశ్వాసులు కాదంటున్నాడు. ఈరోజు నువ్వు పిరికివాడిగానే జీవిస్తావా? ఇంకా నీలో భయంతోనే ఉంటావా? లేదా ఈ వాగ్దానాన్ని నమ్ముతావా? ఈ వాక్యాన్ని నమ్ముతావా? చూడండి మత్తయి సువార్త 16వ అధ్యాయము 18, 19. మరియు నీవు పేతురువు, ఈ బండ మీద నా సంఘమును కట్టుదును, పాతాళలోక ద్వారములు దాని ఎదుట నిలవలేరని నేను నీతో చెప్పుచున్నాను. పరలోక రాజ్యం యొక్క తాళపు చెవులు నీకు ఇచ్చేదను. నీవు భూలోకమందు దేనిని బంధించదువో అది పరలోకమందును బంధించబడును, భూలోకమందు దేనిని విప్పుదువో అది పరలోకమందును విప్పబడును. నీ అథారిటీ ఏంది, నీ పవర్ ఏంది, నీ స్థితి ఏందో చూస్తే ఇవన్నీ ఇసుక రేణువులా కూడా పనికిరావన్నట్టు. నీ దేవుడు ఎలాంటి వాడు? నీలో ఉన్నవాడు గొప్పవాడు కదా. పరిశుద్ధాత్మ నీ మీదకి వచ్చినప్పుడు నువ్వు శక్తి నొందుదువు. ఆ శక్తి ముందు ఏ శక్తి నిలవగలదు? ఆ శక్తిని ఎదుర్కొని ఏ శక్తి అతనితో పోరాడగలదు? నీలో ఉండి నీతో నివసించినప్పుడు నీకు సహాయకుడిగా ఉంటే నువ్వు సైన్యాన్ని జయిస్తావంట. అలా జయించిన వాడే నా కుమారుడు అంటున్నాడు. పిరికి వాళ్ళని కాదు, అతి దానికి భయపడే వాళ్ళని కాదు, అనుమానించి ఉండే వాళ్ళని కాదు. అనుమానించిన వాళ్ళందరూ ఈరోజు పేతుల్లాగా పడిపోయి ఉన్నారు అన్నట్టు. లోకంలో పేరుకు భక్తే, లోపల శక్తి లేదు, నడవలేకపోతున్నారు, దేవుణ్ణి నమ్మలేకపోతున్నారు, దేవుని వాక్యాన్ని విశ్వసించలేకపోతున్నారు. ఆ వాగ్దానాలు మనకిచ్చిండు, ఆ వాక్యాలు మనవి, అవి మనల్ని జీవింపజేస్తాయి, అవి నెరవేరుతాయి, అలా మనల్ని నిలబెడతాయి అనే విశ్వాసం లేనప్పుడు దేవుడు ఏం చేస్తాడు? యెషయి కుమారుడైన దావీదును కనుగొన్నట్టు అలాంటి వాళ్ళని కనుక్కుంటాడు, వాళ్ళని ఏర్పరచుకుంటాడు. పౌలు ఏం చేసిండు? అభిషేకం పొందినాడు, బహుబిరీతుడైపోయింది పిరికోడు. అంతమంది బయలు ప్రవక్తలు నిర్మూలించిన వాడు యెజబెలు మాటిని పిరికోడైపోయింది. ఎవరు? ఏలియా. ఈరోజు నువ్వు నేను అలా ఉండాలా? ఈరోజు ఆ ఫిలిస్తీయుడి మాట విని, గొల్యాతు మాట విని ఇశ్రాయేలీలు సైన్యమంతా బహుభీతులైనట్టు ఏలియా ఆ యెజబెలు మాటలు విని, ఆమె పంపిన ఆ వర్తమానం విని మరణ భయం కలిగిన పిరికివాళ్లాగా మారినట్టు ఇక చాలా అంటున్నాడు. వీళ్ళు కూడా యుద్ధము చేయలేని అంటున్నారు. ఆ రోజు ఏలియాని దేవుడు బలపరిచిండు, శక్తికి మించి ప్రయాణం చేపించిండు. ఈరోజు ఏలియాలాగా బలం పొందుకొని పోరాడతావా? ప్రయాణం చేస్తావా? లేదా సౌలులాగా చూసి పిరికోల్లాగా యుద్ధం చేయడం ఆటేస్తావా? ఈరోజు నువ్వు ఎలా ఉండదలుచుకున్నావు? నీ జీవితం ఎలా ఉండదలుచుకుంది? ఎలా బతకాలనుకుంటున్నావు? పిరికి వాళ్ళలాగా బతకాలనుకుంటున్నావా? జయించిన వాడిగా బతకాలనుకుంటున్నావా? లేదా ప్రతిదానికి కలవరపడుతూ భయపడుతూ ఈ లోక సంబంధమైనవన్నీ చూసి భయపడే వాళ్ళలాగా ఉన్నావా? దేవుని మాటను బట్టి చూసి సముద్రం మీద నడిచినట్టు ఏదైనా సరే నేను నడవగలను, నా సమర్థుడిని ముందుకెళ్ళగలనుకుంటున్నావు? ఈరోజు నువ్వు ఎలా ఉండాలనుకుంటున్నావు? నీ తీర్మానం ఎలాంటిది? నీ తీర్మానం బట్టి నీలో ఫలం ఉంటుంది అన్నట్టు. తీర్మానం లేని వాళ్ళని దేవుడు ఏం చేయలేడు. ఎన్నిసార్లు చెప్పించినా వినకపోతే ఏం చేస్తాడు? దొక్కపడి విడిచిపెడతాడు. సౌలుని అవకాశాలు ఇచ్చినా కూడా సౌలు ఏం చేస్తున్నాడు? అభిషేకించబడ్డవాడు, దేవుణ్ణి ఎరిగినవాడు, వాడంతటోడు, వాడికి భయపడుతున్నాడు. నువ్వు వెళ్ళినవా? పోరాడినవా? ప్రయత్నం చేసినవా? నువ్వు పోరాడుంటే, ప్రయత్నం చేస్తుంటే సహాయకుడిగా దేవుడుండి సౌలుని ఆ రోజు దావీదు ఎలా అయితే గెలిచినట్టు సౌలు గెలవలేకపోయేవాడా? ఈరోజు నీ జీవితం, నా జీవితం ఎలా ఉంది, ఎలా ఉండాలనుకుంటున్నావు అన్నది నీ తీర్మానం అన్నట్టు. ఎందుకంటే ఈ ఒక్క వాక్యము చూడండి, ప్రకటన గ్రంథము 3వ అధ్యాయం 21వ వచనము. నేను జయించి నా తండ్రితో కూడా ఆయన సింహాసనం అందు కూర్చుండి ఉన్న ప్రకారము జయించిన వానిని నాతో కూడా నా సింహాసనం అందు కూర్చుండనిచ్చేదను. ఇదంత త్వరగా రాదండి. జయించినవాడు పనికిరాడు, పోరాడని వాడు పనికిరాడు. ఆ ఇశ్రాయేల్ లాగా మేము ఐగుప్తులోనే బాగుండు అని వెనుకకు తీసుకునే వాళ్ళు పనికిరారు. ఈరోజు ప్రతి దానిలో నువ్వు ముందుండాలా.
ప్రార్థనలో ముందుండాలా. అది దెయ్యం అయితే ఏంది, రోగం అయితే ఏంది, ఏదైతే ఏంది, నువ్వు ఏది బంధిస్తే అది బంధించబడుతుంది అన్నప్పుడు నీకు లేదా అధికారం, నీకు లేదా ఆ శక్తి. ఎందుకంటే ఉట్టిగా వినిపోతే బతుకులు మారవు, ఉట్టిగా వినిపోతే మనలో ఎలాంటి మార్పు ఉండదు. ఆయనేమో మీరు రూపాంతరము చెందమంటున్నాడు. మనం చెందుతున్నామా రూపాంతరం? మన విశ్వాసంలో మార్పు వస్తుందా? మన ప్రార్థనలో మార్పు వస్తుందా? లేదా మనం దేవుని మీద ఆధారపడే విషయంలో మార్పు వస్తుంది? ఎంతకాలం పిరికొల్లాగా బతుకుతాం? నువ్వు యుద్ధంలో ఉన్నవాడివి, యుద్ధము చేయాల్సిన వాడివి. దేవుని రాజ్యాన్ని స్థాపించడం అంటే ఉట్టిగా ఈజీ అనుకుంటున్నాం మనం. మొదట బలవంతుణ్ణి బంధించితే తప్ప అదే కదా మొదటి నుండి పాత నిబంధన కాడి నుండి ఇప్పుడు దాకా ఏదైనా ఒకరిని బంధించితే కదా వాడిది దోచుకునేది. ఒక రాజ్యాన్ని ఆక్రమించుకోవాలంటే వాడితో పోరాడి గెలవాలి కదా మనము. ఈరోజు కూడా అదే దేవుని రాజ్యాన్ని స్థాపించాలంటే నువ్వు ప్రభువులో బలవంతుడు కావాలా, శక్తిమంతుడు కావాలా, విశ్వాసం ఉండాలా. నాలో ఉన్నవాడు గొప్పవాడు, నా పక్షాన ఉన్నవాడు నా దేవుడైన యెహోవానే, నా ముందు నడుచువాడు నా దేవుడైన యెహోవానే, నా పక్షమున యుద్ధము చేయువాడు యుద్ధము నా దేవుడైన యెహోవాదే, నాతో ఎల్లప్పుడూ ఉన్నవాడైన, నాకు సహాయం చేయువాడుగా ఉన్న దేవుడైన. చూడండి, సాతానుని తొక్కడం అంటే ఏంది? దేవుని చిత్తాన్ని నెరవేర్చడం అన్నట్టు. దేవుడు తొక్కిండు అన్ని, ఆ విజయాన్ని ఈ రోజు నీకు నాకు ఇచ్చిండు. అలా జయించిన వాడై ఆయన ఉన్నాడు. అలా నీ జీవిత యాత్రలో నువ్వు జయించి ఉండాలనుకుంటున్నావా? లేదా ప్రతిదానికి భయపడుతూ కలవరపడుతూ ప్రతిదానికి నువ్వు లోకాతీతంగా జీవించి ఉండాలనుకుంటున్నావా? అది నీ తీర్మానము, అది నీ సిద్ధపాటు. అదే యేసు ప్రభు ఈ రోజు నీకు నాకు మన అందరితో చెప్తున్నాడు. జయించిన వాడే నాతో కూడా నా సింహాసనం మందు వాడిని కూర్చుండనిచ్చేదని అంటున్నాడు. ఇంకొక మాట చెప్పి నేను క్లోజ్ చేస్తాను. ప్రకటన గ్రంథం 3:5, జయించువాడు అలాగున తెల్లని వస్త్రములు ధరించుకొనును, జీవ గ్రంథంలో నుండి అతని పేరు ఎంత మాత్రమును తుడుపు పెట్టక నా తండ్రి ఎదుటను ఆయన దూతల ఎదుటను అతని పేరు ఒప్పుకుంటా. లేకపోతే ఒప్పుకొని అంటున్నాడు యేసుప్రభు. పిరికోండి నేను కాదు. నీకెందుకు ఉండాలా పిరికితనం? నువ్వు నా మీద ఆధారపడేవాడివైతే, నన్ను ఆశ్రయించేవాడివైతే, నా మూలంగా జీవించేవాడిని అయితే నాలో లేని నీలో ఎందుకు ఉండాలా? నాలో ధైర్యం ఉంది, నేను బలవంతుని, నువ్వు బలవంతుడివే కదా నా పక్షాన ఉన్నప్పుడు. కానీ నువ్వు అలా అనుకుంటున్నావా? అలా నన్ను ఒప్పుకుంటున్నావా? అలా నన్ను అంగీకరించగలుగుతున్నావా? అలా నువ్వు నన్ను చూడగలుగుతున్నావా అని అడిగినప్పుడు నువ్వు చూసినావా? చూడలేదు, కాబట్టి నేను కూడా నిన్ను చూడలేదు అంటున్నాడు యేసుప్రభు. అలా నువ్వు నన్ను ఒప్పుకొని అంగీకరించినప్పుడు నేను కూడా నిన్ను ఒప్పుకోను. నాకు కావాల్సింది ఎవరు? పోరాడేవాళ్ళు. అంతే తప్ప ఇశ్రాయేలీలాగా మేము మరలా అక్కడికి పోయింటే బాగుండు, అందుకు దేవుడి కోపం వచ్చేసి వీళ్ళని నిర్మూలిస్తానన్నాడు. ఎందుకు భక్తిహీనులు, ఎందుకు భయం గల వాళ్ళు, విశ్వాసం లేని వాళ్ళు, పిరికోళ్ళు. ఈ పిరికోలతో నేను ఎట్లా యుద్ధాలు చేపించగలను? ఈ పిరికోల ద్వారా నేను ఎట్లా నా ఉద్దేశాన్ని నెరవేర్చుకోగలను? వీళ్ళ ద్వారా నా ప్రణాళికలు, నా ఆలోచనలు, నా సంకల్పాలు నేను ఎట్లా నెరవేర్చుకోగలను? ఈరోజు నీ పట్ల, నా పట్ల, మన పట్ల లేవనుకుంటున్నారా? అలా దేవుడు మన ఎదుట లేడనుకుంటున్నారా? లేదా బైబిల్లో వరకే దేవుడు ఉన్నాడు అనుకుంటున్నారా? ఈరోజు నీ నా ద్వారా లేదా దేవుడు కార్యాలు చేయాలని? అలా చేయాలంటే ముందు నీలో చూడాలి కదా దేవుడు. దావీదుకున్నట్టు నీకుందా లేదా? లేదా సౌలులాగా నువ్వు పిరికోళ్ళలాగా ఉన్నావా? ఆకారాలు చూసి భయపడే ఇశ్రాయేలులాగా ఉన్నావా? ఈరోజు నువ్వు ఎలా ఉన్నావో నీ స్థితిని చూసుకోమంటున్నాడు దేవుడు. అలా చూసుకుందాము. అలా లేకపోతే దేవుణ్ణి అడుగుదాం, అయ్యా నీ పరిశుద్ధాత్మతో నన్ను నింపు, నన్ను అభిషేకించని. దేవుడు నిజంగానే ఆశ ఉంటే తృప్తిపరుస్తాడు. ఉట్టి లోక సంబంధమైన ఆశలు తృప్తిపరచడమే కాదు, ఇవి కూడా తృప్తిపరుస్తాడు. అలా అడిగి వెతికితే ఈ లోకరీతిగా దొరికినట్టు అవి కూడా ఎందుకు దొరకు? కానీ అలా అడుగుతున్నామా, వెతుకుతున్నామా? అలా అడుగుతున్నామా? మహాపరిశుద్ధుడు అయిన తండ్రి, గొప్ప దేవ, కృపా కనికరం గల దేవ, నీకు వందనాలు, స్తోత్రములు. పరిశుద్ధాత్మ దేవ తండ్రి, అవును ప్రభ, ఈ లోకమును జయించిన విజయము మాకున్న విశ్వాసమే అన్నావు ప్రభ. మాలో ఉన్నవాడివి, మాతో ఉన్నవాడివి, మాకు సహాయకుడుగా ఉన్న దేవుడవు, నువ్వు బలవంతుడవు, శక్తిమంతుడవు, అధిక శక్తిమంతుడవు ప్రభ. నాయన ఈ లోకాన్ని జయించి తండ్రి కుడిపార్శ్వమందు కూర్చున్నవాడవు ప్రభ. అలాంటి నీ బిడ్డలమైన మేము అవిశ్వాసులుగా మేము ఉండకూడదు, మేము పిరికి వారిగా మేము ఉండకూడదు, అపనమ్మకస్తులుగా మేము ఉండకూడదు. ఆ రోజు ఆ మూర్ఛకు కారుతున్న ఆ కుమారుడు తండ్రి అంటుండయ్యా, మాకు అపనమ్మకం ఉండకుండా మాకు సహాయం చేయమని అడిగిండు ప్రభ. నువ్వు అన్నావు, నమ్ముట నీ వలనైతే అన్నావు. అవును ప్రభ, ఈ రోజు మేము నమ్ముచున్నాం ప్రభ. మేము ప్రతి దాని మీద మేము విజయం పొందగలం. ఏ దాన్ని చూసి, దేన్ని చూసి కూడా మేము ఏ రూపాలైనా, వేటి ఆకారాలు చూసినా మేము భయపడం. ఎందుకంటే వాడిని మా కాళ్ళ కింద తొక్కిస్తావనే వాక్యము, వాగ్దానము, నువ్వు ఇచ్చిన ఆ ప్రామిస్ మాకుండగా మేమెందుకు మా హృదయాలను కలవర్చపడాలా? మా జీవితంలో మేమెందుకు వెనుకడిగేయాలా? దేన్ని బట్టి ఎందుకు భయపడాలా? దేన్ని బట్టి దేనికి మేము ఎందుకు చింతించాలా, దిగులు పడాలా ప్రభ? మేము వినుట మట్టుకే కాదు ప్రభ, విని వాక్యంలో జీవించే వారిగా మమ్మల్ని చేయి ప్రభ. ఈరోజు లోకంలో ఉన్న వాళ్ళందరూ వినుట మట్టుకే ఉంటున్నాం ప్రభ, కానీ వాక్యాన్ని ఎవరు పాటించడం లేదు, వాక్యాన్ని ఎవరు అలా నమ్మడం లేదు. ఆ వాక్యము నిజము, ఆ వాక్యం ఇచ్చిన దేవుడు, వాగ్దానం చేసిన దేవుడు నమ్మదగిన వాడు అన్న సంగతి మర్చిపోతున్నారు ప్రభ. అందుకు మనుషులు పిరికి వారిగా తయారవుతున్నారు, అవిశ్వాసులుగా తయారవుతున్నారు. మరణ భయాలు, ఈ జీవన సంబంధమైన భయాలు వెంటాడిపోతున్నాయి ప్రభ. వాటి నుండి మాకు విడుదల ఇవ్వండి. ఒకవేళ అలా నేను పిరికివాడిగా, అవిశ్వాసగా నీ ఎదుట నా జీవితం అలా మీకు అంగీకారంగా లేకపోతే నన్ను కూడా క్షమించండి. అలా ఉన్న వాళ్ళందరినీ మీరు క్షమించండి అయ్యా. నీ కృపను బట్టి మమ్మల్ని బలవంతులుగా చేయి ప్రభ. నీ పరిశుద్ధాత్మ శక్తిని బట్టి శక్తిమంతులుగా మార్చు ప్రభ. తండ్రి నాయన, నా నామము నిమిత్తం మేము ఏదడిగినా చేస్తానన్నావు తండ్రి. అవును, ఏది బంధిస్తే అది బంధించబడుతుంది అంటున్నావు ప్రభ. ఆ నామాన్ని బట్టి ఈ వాగ్దానాలు మాకుండగా ఈ విశ్వాసం మాలో వృద్ధి చేయమని ప్రార్థిస్తున్నామయ్యా. మాలో ఎవరు కూడా నాయన అలా పిరికి వారిగా, అవిశ్వాసులుగా ఉండకుండా మేము ఎవరము ఏంది అని తెలుసుకొని ధైర్యంగా ఉండే కృప మా అందరికీ అనుగ్రహించమని,
ఆ యొక్క ఉదయ సిస్టర్ కావాల్సిన బ్లడ్ విషయంలో ప్రభా సహాయపడమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆ సిస్టర్ ని అరికాలు మొదలుకొని నడినెత్తి వరకు ముట్టి తాకి స్వస్థపరచండి. ఆ బ్లడ్ కావాలని వాళ్ళు ఎంతో ప్రయత్నిస్తుండగా ప్రభా మీరే సహాయపడి మార్గాన్ని త్రోవను సరళం చేసి ఆ యొక్క సర్జరీ విషయంలో కూడా మీరే కార్యం చేయమని ప్రార్థిస్తున్నాం ప్రభా. అలాగే సుందర బ్రదర్ని కూడా తండ్రి ఆ లివర్ ప్రాబ్లం నుంచి తనకున్న ప్రతి బలహీనత నుంచి ప్రతి అనారోగ్యం నుంచి స్వస్థపరచండి ప్రభా. రేణుకా సిస్టర్ని కూడా తండ్రి అరికాలు మొదలుకొని ప్రభా నడినెత్తి వరకు ముట్టి తాకి తండ్రి ఆ యొక్క అమ్మగారిని కూడా మీరు స్వస్థపరచండి. నూతనంగా మీ పరిశుద్ధాత్మతో అభిషేకించమని ప్రార్థిస్తున్నాం దేవా తండ్రి. అలాగే తండ్రి యాదగిరి బ్రదర్ని కూడా ముట్టి తాకి స్వస్థపరచండి. ఎలిసమ్మ యొక్క సర్జరీ విషయంలో ప్రభా మీరు సక్సెస్ చేసినందుకు సర్జరీ విషయంలో ఎలాంటి ఇబ్బంది రాకుండా ఆపరేషన్ అంతా మంచిగా అయ్యి తన ఇంటికి డిశ్చార్జ్ అయ్యేలాగా కృప చూపించి ఆమె పట్లనైనా మీరు చేసిన మేలును బట్టి నీకు వందనాలు కృతజ్ఞతలయ్యా. మా జీవితాల్లో ఇంకా పాపం ఉంటే సాతాన్ని ఎట్లా తండ్రి బంధించగలరు. అవును ప్రభా మాలో పాపం ఉంటే మేము దేవుని సంబంధం కాదు అపవాది సంబంధం అన్న వాక్యం మేము మర్చిపోకూడదు ప్రభా. కాబట్టి మాలో ఇంకా పాపం ఉంటే మాలో ఇంకా నీకు లోబడని జీవితం ఉంటే ఇంకా ప్రభా మా జీవితాలు ఏమాత్రం మీకు యోగ్యంగా అంగీకారంగా లేకపోతే అలాంటి ఎదుటనైనా నేనేమన్నా కనబడితే నన్ను క్షమించి ఇక్కడ కూడి ఉన్న వాళ్ళందరినీ క్షమించమని ఇక్కడ ప్రేయర్లో జరిగిన ప్రతి ఒక్కరిని మీరు దీవించి ఆశీర్వదించి ప్రతి కుటుంబానికి మీ యొక్క మెండైన దీవెనలు ఆశీర్వాదాలు సమృద్ధిగా దయచమని వాళ్ళ పరిచర్యలు కూడా మీరు దీవించి ఆశీర్వదించమని ప్రార్థిస్తూ తండ్రి నీకే సమస్త మహిమ ఘనత ప్రభావములు చెల్లిస్తూ యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి ఆమేన్. బ్రదర్ సిస్టర్స్ అందరికీ ప్రైజ్ లార్డ్. బ్రదర్. థ్యాంక్ యూ బ్రదర్. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. మీరే ఆశీర్వాదం ఇచ్చేయండి బ్రదర్. సరే అన్న. మన ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభు కృప ఈ ఆరాధనలో జాయిన్ అయిన మనందరికీ మన కుటుంబ సభ్యులకి అలాగే ఎవరైతే ఈ ఆరాధనలో పాల్పొందలేని వారు ఉన్నారో వారికి వారి కుటుంబ సభ్యులకి ఎవరి గురించి అయితే ప్రార్థిస్తున్నామో అనారోగ్యంతో బాధపడుతున్న వారికి వారి కుటుంబ సభ్యులకి ఈ లోకంలో ఉన్న ఎంతో మంది ప్రజలు శ్రమలతోటి కష్టాలతోటి బాధలతోటి ఇరుకులు ఇబ్బందులు అనారోగ్యాలతోటి దీర్ఘకాలికమైన రోగాలతోటి మరణకరమైన రోగాలతోటి బాధపడుతున్న వారు ఐసీయూలో చికిత్స పొందుతున్న వాళ్ళందరికీ ప్రభు కృప కనికరము సమాధానము నడిపింపు మనందరికీ సదాకాలం తోడుగా ఉండి నడిపించిన గాక ఆమేన్. ప్రైజ్ లార్డ్ అందరికీ బ్రదర్.